ట్రెండ్ సెటర్స్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మా నాన్నగారు మేస్త్రి పని చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి కనుక చదువుకుంటే 3 తరాల తలరాత మారుతుంది. ఇది విద్య వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకురా మనకి చదువు? ఈ తాగి పడేసిన సిగరెట్ పీకులు అవన్నీ నా ఆశ్రమంలో నా పిల్లలతోనే సమయం గడిపారు. ప్రేమగా మాట్లాడిన అన్నయ్య ఒకేసారి గవ్వుకుని మెడ నొక్కుతూ చెయ్యి తిప్పుతూ వీళ్ళు అలా ఆనందపడ్డారు. అంటే కాళ్ళు చేతులు తీస్తానందుకు కాదు, నేను ఎలాంటి పరిస్థితులు ఉన్నా 25,000 రూపాయలు నెలకి జీతం వచ్చేది. చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఇన్ని సంవత్సరాలుగా ఎలా కంటిన్యూ చేస్తున్నారు అన్నయ్య? మన హైదరాబాద్లో 1466కి పైగా మురికివాడలు ఉన్నాయి. అక్షయ విద్యలో ఈనాడు అనేక వేల మంది చిన్నారి నిరుపేద పిల్లలకు విద్యను అందించగలుగుతుంది. అందరూ ఎన్ని పరిచయాలు వచ్చినాయి అంటే ఇంత అతి తక్కువ కాలంలో, అంత చిన్న వయసులో, కేవలం అది సేవ వల్లే. సమాజంలో జరిగే నేరాలను నిందించడం, ఖండించడం అందరూ చేస్తారు. కఠినమైన శిక్షల గురించి అందరూ మాట్లాడతారు. కానీ ఆ నేరాలకి మూల కారణం వెతికే ప్రయత్నం చేసేవారు ఎందరు? ఆ స్థాయిలో పరిష్కరించేవారు ఇంకెందరు? అదేవిధంగా కులాల అడ్డుగోడలను అందరూ ఖండిస్తారు. కానీ అది పరిష్కరించే మార్గం కోసం ఎందరు వెతుకుతారు? ఎందరూ దాన్ని కొంతైనా సాధిస్తారు? మురికివాడల్లో ఎందరో మనుషులు దుర్భరమైన పరిస్థితుల్లో జీవించడం చూసి బాధపడేవారు ఎందరో. అక్కడ పిల్లలు చదువు సంధ్యలు లేక చెడు అలవాటుకు బానిసలు అవ్వడం చూసి దుఃఖించేవారు ఎందరో. కానీ చొరవ తీసుకుని వారి మధ్యలోకి వెళ్ళి వారి సమస్యలను నేరుగా ఎదుర్కొనే సాహసం చేసేవారు ఎందరు? పరిష్కరించేవారు ఎందరు? వారి జీవితాల్లో వెలుగులు చిమ్మేవారు ఇంకెందరు? ఇటువంటి అతి సంక్లిష్టమైన ప్రశ్నలకు ఒక సమాధానం ఉంది. ఆ సమాధానం పేరు ప్రసాద్ టెంటు. తన ఉద్యోగాన్ని, జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఆ కుర్రవాడు మన తెలుగునాట ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాడు. అతని జీవితాన్ని గమనిస్తే అతడు వివేకానందుడు సంధించిన ఒక బాణమా, లేక పరహితమే పరమధర్మము అని చెప్పిన మహర్షుల వాక్కులకు ఒక సజీవ రూపమా అని అనిపించక మానదు. అతని తపన, అతని పట్టుదల, అతని సృజనాత్మక శక్తి, అతని సంస్థాగత నైపుణ్యాలు ఇవన్నీ చూసి మన సమాజంలోని ఎందరో పెద్దవారు, పేరున్నవారు అతనికి సహకారం అందించారు, అతనితో కలిసి పనిచేశారు, చేస్తున్నారు. ఆ వ్యక్తి గురించి మరిన్ని వివరాలు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. వందే మాత్రం. నేను ప్రొయాక్టివ్ సమన్విత. ట్రెండ్ సెటర్స్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. అనేక మంది మురికివాడలలో ఉండే చిన్నారులకు చక్కటి విద్యా సౌకర్యాలు కల్పించి వారి జీవితాలలో వెలుగు నింపిన అక్షయ విద్యా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ప్రసాద్ టెంటు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్తే అన్నయ్య. నమస్తే అమ్మ. మీ స్వగ్రామం గురించి, మీ కుటుంబం గురించి కొంత వివరిస్తారా? తప్పకుండా. వందే మాత్రం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ టెంటు. మాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా గుడివాడ మా ఊరు. మా నాన్నగారు మేస్త్రి పని చేస్తూ ఉంటారు, టాపీ మేస్త్రి. అమ్మ గ్రామాల్లో ఉండే వ్యవసాయ పనులకు వెళ్తుంది. మేము ముగ్గురం, మా అన్నయ్య, నేను, మా చెల్లి. 2005 నుంచి ఇప్పటి వరకు గత 20 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. నాకు వివాహం అయింది. 2 పిల్లలు. పాప పేరు ప్రేరణ అక్షయ, బాబు పేరు వేణుగోపాల్. మా వైఫ్ కృష్ణవేణి, తను ఎంఏ బీఈడీ చేసింది, ఎంఏ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్. పాప ఇప్పుడు 4వ తరగతి చదువుతుంది, బాబు 3వ తరగతి చదువుతున్నాడు. ఇది మా యొక్క కుటుంబ నేపథ్యం. అసలు ఈ అక్షయ విద్యా ఫౌండేషన్ ప్రారంభించడానికి మీకు స్ఫూర్తి ఎలా వచ్చిందో కొంచెం చెప్తారా అన్నయ్య? తప్పకుండా. అయితే దీనికి నా బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనలు, నేను వచ్చిన మార్గం, నాకు ఎదురైన అనుభవాలు, నేపథ్యం ఇవన్నీ
పంచుకోవాల్సి వస్తుంది. అంటే అప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఎలా ఇది ప్రారంభం, దీనికి ఏంటని. నేను ముందుగా చెప్పినట్టు మా నాన్నగారు మేస్త్రి పని చేస్తారు, అమ్మ గ్రామాల్లో ఉండేటటువంటి వ్యవసాయ పనులకు వెళ్తుంది, మా అన్నయ్య నేను మేము ముగ్గురు. అయితే నాకు ఈ సంస్థ ప్రారంభించాలి, దీని ద్వారా అనేక మంది వేలాది మంది పేద బిడ్డలకి విద్యను అందించాలి, వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, అలాంటి ఆలోచనలు కానీ అభిప్రాయాలు కానీ ముందు నుంచి ఏం లేవు నాకు. అయితే మా అమ్మ చదువుకోలేదు, 3వ తరగతి చదివింది మా అమ్మ. కానీ మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, అయ్యా మనం పేదవాళ్ళం, ఒక వ్యక్తి కనుక చదువుకుంటే 3 తరాల తలరాత మారుతుంది, ఇది విద్య వల్ల మాత్రమే అవుతుంది అని మా అమ్మ అంటూ ఉండేది. అదే చదువు అంటే మా అమ్మ దృష్టిలో, నిరక్షరాస్యులైనటువంటి మా అమ్మ దృష్టిలో చదువు అంటే ఇది. అదే చదువు అంటే మా నాన్న దృష్టిలో లాతో స్టార్ట్ అయ్యి కోతో ఎండ్ అయ్యే బూతులని తిట్టాడు మా నాన్న. ఎందుకురా మనకి చదువులు ఏంటని. ఎందుకో చిన్నప్పటి నుంచి గమనిస్తే మా ఆర్థిక స్థితిగతులు కానీ పరిస్థితులు కానీ ఏమో ఎలా ఉండేయో కానీ 5వ తరగతి నుంచి నేను మా అన్నయ్య పనికి వెళ్ళేవాడు. నాకు అనిపించేది నాకు మా అమ్మ మాట కన్నా మా నాన్న మాట బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. కారణం ఏంటంటే మా నాన్న ప్రతిరోజు ఆయనతో పాటు పనికి తీసుకొని వెళ్ళేవాడు. పని నుంచి రాగానే సాయంత్రం ఒక అయ్యంగారు బేకరీకి, ఒక స్వీట్ షాప్కి తీసుకెళ్ళి అన్నీ కొనిపెట్టేవాడు. మరుసటి రోజు స్కూల్కి వెళ్దాం అనేప్పటికీ అక్కడ ఏం ఉండవు. మా అమ్మ ఏదో మా అన్నయ్యకి రూపాయి, నాకే ₹1 ఇట్లా ఇచ్చేది. నాకు దీనికన్నా పనికి వెళ్తేనే బాగుండు, సాయంత్రం అన్నీ తినచ్చు చేయొచ్చు. సహజంగా చిన్నతనంలో పిల్లలకు ఉంటూ ఉంటుంది, అరే నేను వాళ్ళ ఇంట్లో పెట్టినా బాగుండు, లేకపోతే స్వీట్ షాప్లో ఉన్నా బాగుండు, ఇవన్నీ తినచ్చు. అది పేదరికం కావచ్చు, ఆనాటి ఆ చిన్నతనంలో ఉన్న ఆలోచనలు అలా ఉండే. అసలు ఇంత కష్టపడి మనం స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ ఎందుకు, పనికి వెళ్దాం కదా అనిపించేది. నా చిన్నతనం అంతా అలాగే ఉండేది. కానీ మా అమ్మ నిరంతరం చెప్పేది, ఒక వ్యక్తి కనుక చదువుకుంటే 3 తరాల తలరాత మారుతుంది, అది విద్య వల్ల మాత్రమే అవుతుంది. ఆకలేసి అన్నం పెడితే ఈ పూట కడుపు నిండుద్ది, కానీ మళ్ళీ ఆకలేస్తుంది. ఒంటిని కప్పడానికి వస్త్రం ఇస్తే సంవత్సరం 6 నెలలు వస్తుంది, కానీ విద్యనిస్తే ఈ బిడ్డలు మారుతారు, రాబోయే తరం యొక్క తలరాత మారుస్తారు. ఆ చిన్నతనంలో మా అమ్మ చెప్పిన ఆ ఒక్క మాట ఒక అత్యున్నతమైనటువంటి ఒక వెపన్లా, ఒక ఆయుధంలాగా ఈరోజు అక్షయ విద్యలో 4000 మంది విద్యార్థులు చదివించడానికి అనేక సక్సెస్, అనేక విజయాలు ముందు నేను మీకు అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. నాకు ప్రేరణ కలిగేటువంటి సంఘటనలు ఇవన్నీ రావడానికి, జరగడానికి ఒకే ఒక మాట, ఒక వ్యక్తి కనుక చదివితే 3 తరాల తలరాత మారుతుంది అనే ఆ ఒక్క మాట, ఆ ఒక్క మాటతోనే, ఆ సిద్ధాంతంతోనే అక్షయ విద్య ఫౌండేషన్ పనిచేస్తుంది. చాలా గొప్ప సిద్ధాంతం అన్న. అది మీకు మీ అమ్మగారి వల్ల కలగడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. ఈ అక్షయ విద్యా ఫౌండేషన్ ఎలా ప్రారంభించారో కొంచెం చెప్తారా అన్నయ్య? తప్పకుండా. అదే అమ్మా, నేను ఇందాక అన్నాను, నాకు చిన్నతనంలో ఇవన్నీ ఏదో చెయ్యాలనే ఆలోచన చిన్నతనం పుట్టలేదన్నాను కదా. మధ్యలో ఇది ఎలా కలిగిందంటే, నేను అలాగే మా నాన్న యొక్క మాటకే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పనికి వెళ్దాం అని మొదలుపెట్టి చదువు పక్కన పెట్టాను. అంటే నాకు నచ్చినప్పుడు నేను పాఠశాలకు వెళ్ళేవాడిని, స్కూల్కి వెళ్ళేవాడిని, చదివేవాడిని, అలా ఉండేది. సో అలా కాలం గడుస్తున్న కొద్దీ కట్ చేస్తే విజయవంతంగా నేను 10వ తరగతి ఫెయిల్ అయ్యా. సో నేను 10వ తరగతి ఫెయిల్ అయినందుకు నాకు బాధ లేదు, దుఃఖం లేదు. ఎందుకంటే ఈరోజు మీరైనా నేనైనా, నా ఇంటర్వ్యూ చూస్తున్న స్నేహితులన్నా, మిత్రులన్నా, పెద్దవాళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కూడా, ఒక మనిషి మీరైనా నేను ఒక అంశాన్ని మనం అనుకున్నప్పుడు దానిలో మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఫలితం ఆశిస్తాం కదా. నేను ఏదో చదివితే మొదటి ర్యాంక్ వస్తుంది, ఇంకో పని చేయడం వల్ల ఇంకోటి ఏదో మనకి అందుతుంది అని, అంటే ఆ యొక్క ప్రణాళికతోనే ముందుకెళ్తాం. సో ఆ పని పూర్తయిన తర్వాత దాని ద్వారా వచ్చే ఫలితాలే నీకు కానీ నాకు కానీ దుఃఖాన్ని కానీ ఆనందాన్ని కానీ కలిగిస్తాయి. మరి నాకు చదవాలనే లేనప్పుడు నేను 10వ తరగతి ఫెయిల్ అయినా పాస్ అయినా రెండు ఒకటే నాకు. సో బహుశా నేను బాధపడి ఉండేవాడిని, ఎందుకు నా మిత్రుడు కనుక పాస్ అయ్యి ఉంటే, వాడు కూడా ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇంకా ఆనందం, నాతో చదువుకున్న వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. సో నేనేం దీనికేం బాధపడలేదు, ఇక సరే అని పనికి వెళ్తున్నాను నిరంతరం. కానీ మా అమ్మ ప్రతిరోజు నేను పని నుంచి వచ్చినప్పుడు రాత్రిపూట భోజనం చేస్తున్నప్పుడు, అయ్యా 10వ తరగతి రాయి, అయ్యా 10వ తరగతి రాయి, అయ్యా 10వ తరగతి రాయని చోలో జోరీలాగా నిరంతరం నన్ను పోరు పెడుతూ ఉండేది. నాకు అనిపించింది బహుశా మనకి 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి 10వ తరగతి అంటే. అప్పటి వరకు అమ్మా నాన్న మాట వింటూ ఉంటాం. సరే నువ్వు ఏడమాకమ్మా, నీ బాధ పడలేకపోతున్నాను ఎందుకు అని చెప్పి మా అమ్మ ఏడుస్తుందనే ఉద్దేశంతో ఏదో 10వ తరగతి రాశాను. మళ్ళీ పనికి వెళ్ళిపోతున్నాను.
ఒక అనుకోకుండా ఒక ఫైన్ డే ఒకరోజు ఒక పిడుగు లాంటి వార్త ఒకటి వినాల్సి వచ్చింది. అదేంటంటే రిజల్ట్ వచ్చింది, నేను పాస్ అయ్యా. మనల్ని ఎవర్రా బాబు పాస్ చేశారు అని అనుకున్నా. ఎందుకంటే ఎలా రాశాను ఎలా చేశానని నాకు తెలుసు. సరే మనల్ని కూడా బాగా చేశారు భయ్, చలో ఇక మా అమ్మ నా చిన్న టాస్క్ అయిపోయింది కదా అని యథావిధిగా బ్యాక్ టు పెవిల్ ఏంటి పని. మా నాన్నకి చాలా ఆనందం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు అలా అడుగు జాడలో నడిస్తే మంచిది కదా. ఒక పక్క ఏమో చదువుకోవాలని మా అమ్మ అంటే చదువు వద్దని మా నాన్న అనేవాడు. సరే మొత్తానికి పనికి వెళ్తుంటే మళ్ళీ రిపీట్ సేమ్ ఏంటి, మళ్ళీ చదువుకోవాలి బాబు చదువుకోవాలని. ఇక మా అమ్మ బాధపడలేక మా ఊళ్ళో కాలేజ్ ఉంది, కృష్ణా జిల్లా గుడివాడ ఊరులో మన ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకులు కానీ సినీ యాక్టర్స్ కానీ అందరూ గుర్తుపెడతారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇట్లా చాలామంది మా ఊళ్ళోనే పుట్టారు. అంటే మాది మండల కేంద్రంగా ఉండేది. అలా ఏఎన్ఆర్ కాలేజ్ అని అక్కినేని నాగేశ్వరరావు గారి స్వర్గీయుల వారి పేరు మీద కాలేజ్ ఉంది. ఆ కాలేజీకి మా అమ్మ బలవంతంగా వెళ్ళడం జరిగింది. నిజంగా 30 ఏళ్ల క్రితం గ్రామాల్లో ఎవరి పిల్లవాడు ఎవరి మనవడు ఏంటని ఈజీగా తెలుస్తుంది. ఓహో వీడి కొడుక వాడు మనవడా అంటారు. అట్లా నేను ఆ కాలేజీ గేట్లో ఎంటర్ అవుతుండగానే అప్పుడున్నటువంటి సిబ్బందిలో కొంతమంది నన్ను గుర్తించి వీడి సిఈసి కూడా ఫెయిల్ అవుతాడు అని అన్నారు. సో నాకు మహదానందం అనిపించింది. ఎందుకంటే మనకు నచ్చిన అంశాన్ని ఎదుటి వాళ్ళు చెప్పారనుకోండి మనకే సంతోషం. నాకు చదవాలని లేదు, వాళ్ళు కూడా వీడు ఎవరని చెప్పారు. ఇక నేను అక్కడ సంతోషంగా గెంతులు పద వెళ్ళిపోదాం, వాళ్ళే వద్దంటున్నారు ఎందుకు అన్నాను. కానీ చదువు రాని నిరక్షరాస్యులైన నా తల్లి ప్రతి దగ్గర నిరాశ చెందాల, నిస్పృహ చెందాల, ఆశ కోల్పోలా. లేదు ఇలా కాకూడదు అని చెప్పి మా అమ్మ నన్ను తీసుకొని మా గుడివాడలో బేతవాళ్ళు అనే ఒక గ్రామం, నేను అక్కడే ఉన్నాను, పుట్టి పెరిగింది అక్కడే. ఆ బేతవాళ్ళు గ్రామంలో ఒక అగ్రహారం ఉండేది. ఈ అగ్రహారంలో అక్కడ ఒక మా సార్ ఉండేవారు, ఒక కాన్వెంట్ ఉండేది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి వాళ్ళ యొక్క దగ్గర ట్యూషన్ చదువుకోవడం ఏదైనా చేయడం జరిగింది. మా అమ్మ ఒకసారి ఎట్లా కూడా బలవంతంగా మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అయ్యా మీరన్నా చెప్పండి వీడు వింటాడు బాగుపడతాడు అని చెప్తే, నిజంగా మా సార్ అప్పుడు ఆయన అన్నారు, అమ్మ మా అందరికీ ఆశ్చర్యం, వీడు అసలు స్కూల్కే రాడు, ఇన్ని సబ్జెక్ట్ ఎట్లా పాస్ అయ్యాడు అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తపరిచి, కానీ ఒక టీచర్ యొక్క కల్పన దృక్పథం ఎంత గొప్పగా ఉంటుందంటే ఆయన ఒకసారి తలుచుకుంటే నాకు నిజంగా ఈ సమాజంలో మార్పు కానీ దేశంలో మార్పు కానీ తేగలగాలి, అది ఎక్కడైనా ఉందా అని అంటే దాని మూలాలు కనుక నేను ఎతికితే అది తరగతి గదిలో మాత్రమే ఉందని నేను నమ్మాను. ఆయన ఏం చేశారంటే చిన్నప్పటి నుంచి నాకుండేటటువంటి శక్తి సామర్థ్యాలు, చదువు అంటే ఒక తరగతిలో విద్యార్థులందరికీ టీచర్ పాఠం ఒకేలా చెప్పొచ్చు, కానీ అందరూ మొదటి ర్యాంకులో రారు, అందరూ ఉన్నతమైన స్థానాలకు వెళ్ళరు. కానీ విద్య పోటీ ప్రపంచంగా ఉన్నతంగా ఎదిగి బాగా చదివి మార్కులు వస్తే వాళ్ళే అనేది కాకుండా ఆయన నన్ను గుర్తించి చిన్నప్పటి నుంచి నాలో ఉండే సహజమైనటువంటి నాయకత్వ లక్షణాల నుండి లేకపోతే నాకేం కావాలి అనే అంశాన్ని ఎదుటి వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పేవాడిని. నేను జనాల్ని పిల్లల్ని సమీకరించేవాడిని, ఆటలు ఆడేవాడిని, అలాగే పనులు చేయడం ఇవన్నీ ఆయన గమనించి ఇలా కాదమ్మా అని చెప్పి మా ఊరు నుంచి విజయవాడకి 55 కిలోమీటర్లు ఉంటుంది. ఆయన అక్కడికి వెళ్ళి నాకున్న తెలివితేటలు, నాకున్న శక్తి సామర్థ్యాలు, నాకున్న చదువు క్యాపబుల్ క్యాలిబర్ సామర్థ్యం వీటన్నిటిని అసెస్ చేసి ఐటీఐలో ఆయన జాయిన్ చేయడం జరిగింది. బహుశా నేను అనుకుంటాను ఇంటర్మీడియట్ డిగ్రీ కనుక అయితే అక్కడ కూడా నేను విజయవంతంగా తప్పేవాడిని అనుకుంటున్నాను. కానీ నన్ను ఐటీఐలో జాయిన్ చేయడం వల్ల ఎందుకో నాకు తెలియదు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందులో నేను మిషనిస్ట్ అని ఒక ఎలైడ్ ట్రేడ్, ఒక యూనిక్ ట్రేడ్లో జాయిన్ చేయడం జరిగింది. నాకు ఆ ఎడ్యుకేషన్ బాగా నచ్చింది. ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ నేను నేర్చుకుని దానిలో ఈసారి ప్రథమ స్థాయిలోనే ఉత్తీర్ణుడయ్యా. అయిన తర్వాత 2005లో నాకు ఐటీఐ పూర్తి చేయడం జరిగింది. అప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మన భారత్ హెవీ ఎలక్ట్రికల్ పటాన్చెరు రామచంద్రపురం దగ్గర ఉన్న BHELలో నేను 1 year పాటు శిక్షణ అప్రెంటిస్ చేశాను. ఆ తర్వాత బాలానగర్ ఉండేటటువంటి ఇండస్ట్రీలో CITD వాటిలో సెంట్రల్ టూల్ డిజైన్ డిప్లొమా కోర్స్ ఇవన్నీ చేశాను. అయితే 2006 నుంచి ప్రస్థానం చూసినట్లయితే 2011-12 మధ్య సుమారుగా 6-7 సంవత్సరాలు వివిధ రకాలైనటువంటి ఏరోస్పేస్ కంపెనీస్ అంటే మిసైల్స్, గన్స్, రైఫిల్స్, రాకెట్స్ ఇవి తయారు చేసేటటువంటి ఏరోస్పేస్ యాన్సిలరీస్లో నేను డిజైనర్గా, ప్రోగ్రామర్గా, ప్లానింగ్ ఇన్ఛార్జ్గా, డ్రాఫ్ట్ మ్యాన్గా ఇట్లా చాలా విభాగాల్లో నేను పనిచేశాను. నా ఎనర్జీస్ అన్నీ ఆ టెక్నికల్ వైపు వెళ్ళడంలో అతి తక్కువ సమయంలోనే చాలా ఒక ప్రైవేట్ సంస్థలో ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాను. అంటే సుమారుగా నాకు
2011-12 ప్రాంతంలో 25,000 రూపాయలు నెలకి జీతం వచ్చేది. బహుశా నేను అనుకుంటున్నాను 11-12 మధ్య 25,000 జీతం అంటే ఒక ప్రైవేట్ సెక్టర్లో మంచి అమౌంట్ అప్పటికి. సో అలా చేస్తున్న క్రమంలో ఒక కంపెనీలో నేను కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీకి వెళ్ళే క్రమంలో, అది బాలానగర్ దగ్గర ఒక స్లమ్ ఏరియా, అక్కడ ఒక ఇండస్ట్రీ ఏరియాకి నేను ఆ కంపెనీకి వెళ్ళేటప్పుడు ఆ బాలానగర్ స్లమ్లో ఆ స్లమ్ దాటి ఆ కంపెనీకి నేను వెళ్ళాలి. ఆ వెళుతున్న క్రమంలో 8, 9, 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు నాకు తారసపడ్డారు. అయితే ఎలా కనబడ్డారంటే, సిగరెట్ తాగి పడేసిన బట్స్ ఉంటాయి కదా, అది ఫిల్టర్ పెడతారు. ఎందుకు? అందులో టుబాకో ఉంటుంది కాబట్టి ఆ చివర దూది పెడతారు, ఎంత ఫిల్టర్ లంగ్స్ పాడవుతాయి. ఈ తాగి పడేసిన సిగరెట్ పీకులు అవన్నీ ముక్కలన్నీ తీసుకొని జాయింట్ చేసి తాగుతున్నారు. ఇంకొక పిల్లవాడేమో తంబాకు తింటున్నాడు, ఇంకొక పిల్లాడేమో గుట్కా నవ్వులుతున్నాడు, ఇంకో పిల్లాడు బహుశా ఇప్పుడు అది బ్యాన్ చేశారేమో, వైట్నర్ అని ఉండేది మన మిస్టేక్, అది వైట్నర్ పీరుస్తున్నారు. తర్వాత పెయింటింగ్లో టిన్నర్ అని కలుపుతాం మనం, అది వాసన ఒకసారి నేను చూస్తే తక్కువ నేను నశాలను తల్లి చెక్కమని అది ఒకటి పీరుస్తాను. అంటే ఒక కైండ్ ఆఫ్ డ్రగ్ అన్నట్టు లో లెవెల్లో వీళ్ళకి దొరికింది. వాళ్ళని చూడగానే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. ఏంటంటే చిన్నతనంలో నేను అనేక విషయాలు చిలిపి పనులు ఇవన్నీ చేశాను. మా నాన్నగారు మేస్త్రి పని ఉన్నప్పుడు ఆయనతో మేము ఆదివారం పనికి వెళ్ళినప్పుడు ఆయన కింద సుమారుగా ఒక 10-15 మంది మేస్త్రి పని చేసే కార్మికులు ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పుడు ఉండే గుట్కానో సంథింగ్ ఏదో ఇట్లా నలిపి తింటూ ఉండేవాళ్ళు. బహుశా చిన్నతనంలో ప్రతి అంశం తెలుసుకోవాలనే ఆరాటం, క్యూరియాసిటీ అంటారు కదా, అది ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఏం తింటున్నారా అని తెలుసుకుందాం అని చెప్పి ఒక్కోసారి మా నాన్న లేకపోతే ఆ మేస్త్రి షాప్కి వెళ్తే అనేవాడు సంథింగ్ సాగరో గుట్కా ఏదో పేరు దాన్ని. సరే నాకు దాన్ని తినాలనిపించేది. మా నాన్న కొడతాడేమో అని భయం వేసి ఒకరోజు మా నాన్న పనికి వెళ్ళినప్పుడు, మా అమ్మ వ్యవసాయ పనులకి వెళ్ళినప్పుడు కొన్ని డబ్బులు అయితే తీసుకొని 4 బజార్లో వెళ్ళి 4 ప్యాకెట్లు ఒకేసారి కొనుక్కొని అవన్నీ చింపుకొని ఇంత గుప్పిళ్ళు ఉంటే ఒకేసారి వేసుకున్నాను. అప్పుడు ఏమైంది? సో కళ్ళు తిరిగి పడిగి 3 గంటల పాటు లేయలేదు నేను. సో అవన్నీ గుర్తొచ్చి నిజంగా మా అమ్మ నన్ను కనుక చదివించకపోతే, నేను ఈ ఐటీఐ ఈ డిజైనింగ్లో డిప్లొమా అన్నీ చేయకపోతే, ఈరోజు నాకు ఒక కంపెనీ గౌరవ వేతనం 25,000 జీతం ఇస్తుంది, కంపెనీ బండి ఇస్తుంది, మొబైల్ ఇస్తుంది. ఇది కేవలం ఆ చదువు వల్లే కదా, లేకపోతే నేను ఇక్కడ దాకా రాలేను కదా అని ఆలోచించా. నాకు నా చిన్నతనం ఒక్కసారి నా కళ్ళ ముందు ఒక మెరుపులా మెరిసింది. ఎందుకంటే మా అమ్మ ఒక మాట నేను చెప్పాను కదా, ఒక పవర్ఫుల్ ఆయుధం, ఒక మాట ఏంటి, ఒక వ్యక్తి కనుక చదువుకుంటే 3 తరాల తర్వాత మారుతుంది. సో నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నాను కదా. నా బిడ్డ అంటుంది, మా నాన్న గుడిసెలో ఉండేవాడంట, కరెంటు లేదంట, బట్టలు లేవంట, సైకిల్ లేవంట, టాటా అంటది. ఎందుకు చెప్పనా, ఈరోజు హైదరాబాద్ టాప్ 10 స్కూల్స్ అనుకుంటే అందులో ఒక స్కూల్లో నిజాంపేటలో ఉంది, సంఘమిత్ర స్కూల్లో నా పిల్లలు చదువుతున్నారు. సో నా పిల్లలకి ఊహ తెలిసిన కాడి నుంచి, అంటే ఓన్ వెహికల్, కార్ అట్లా ఉంది, ఇప్పుడు వెళ్తున్నారు. తర్వాత ఎక్కడికైనా వాళ్ళ పరిస్థితే మారిపోయింది. ఒక సొంత ఇల్లు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కూడా ఉంది, కరెంట్ పోతే ఇన్వర్టర్ ఆన్ అవుతుంది. ఇవన్నీ నా జీవితంలో జరిగిన యథార్థ సంగతి. నా బిడ్డ టాటా అని ఎందుకు అంటుందంటే, మా చిన్నతనంలో వర్షం కనుక పడినట్లయితే 10 నిమిషాలు వర్షం పడితే మా ఇల్లు 10 చోట్ల కారేది. అదే వర్షం గంట పడితే 40 చోట్ల కారేది. ఈ గిన్నెలు, చెంబులు, ప్లేట్లు అన్నీ పెట్టి ఎక్కడైతే వర్షం కురవకుండా ఉంటుందో రాత్రంతా మా అమ్మ మా ముగ్గురిని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ఉండేది. మా ఇంటికి కరెంట్ రావడం కూడా నాకు తెలుసు. సో అక్కడి నుంచి ఈరోజు నా బిడ్డకి నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు ఊహకు కూడా రావట్లేదంటే, సొంత ఇల్లు ఉంది, ఎక్కడన్నా తను చదివే స్కూల్ వేరు, ఎన్విరాన్మెంట్ వేరు, తను ఉండే ఇల్లు వేరు కదా. ఇది కేవలం దేనివల్ల అయింది? నిరక్షరాస్యులైనటువంటి, నిరక్షరాస్యత కలిగిన నా తల్లి, ఒక మహిళ, ఒక ఆడ అనుకున్న మాట పవర్ఫుల్ వెపన్. అది ఒక వ్యక్తి కనుక చదివితే 3 తరాల తర్వాత. మేము చదవడం వల్ల నిరక్షరాస్యులైన మా అమ్మ నాన్న తలరాత మారింది, నా తలరాత మారింది, 3వ తరం నా బిడ్డల తలరాతే మారింది. ఆకలేసి అన్నం పెడితే ఈ పూట కడుపు నిండిద్ది, కానీ మళ్ళీ ఆకలేస్తుంది. ఒంటిని కప్పడానికి వస్త్రం ఇస్తే సంవత్సరం 6 నెలలు వస్తుంది, కానీ విద్యనిస్తే ఈ బిడ్డలు మారుతారు, రాబోయే తరం యొక్క తలరాత మారుతుంది అనడానికి నిదర్శనం మా కుటుంబం, మేమే. అలా మా అన్నయ్య, నేను, మా చెల్లి అందరం చదువుకున్న ఇంటి పరిస్థితులు మారిపోయినాయి, మా జీవితాలు మారినాయి, రాబోయే తరం మారినాయి. సో ఈ పిల్లల్ని చూడంగానే ఈ నేపథ్యం అంతా గుర్తొచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి మన ప్రస్థానం మొదలైంది, ఇది కేవలం విద్య వల్లే కదా అని చెప్పి ఈ పిల్లల్ని ఏం చేద్దాం అని ఆలోచించడం మొదలుపెట్టి ఆ స్లమ్లో నేను స్టడీ చేయడం జరిగింది. అక్కడ అనేకమైన సమస్యలు, మంచినీళ్ళు లేవు,
శానిటేషన్ లేవు, సరైన ఇల్లు లేవు, సరైన వ్యవస్థ లేదు, గుడుంబ గాంజా, శారీరక మానసిక ఇబ్బందులు, సమస్యలు, రకరకాల అఫైర్స్, రకరకాల పనులు, వృత్తులు చేసేవాడు. వాటన్నిటిని చూడంగానే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి? అయినా ఈ పనులన్నీ నేను ఒక్కడే చేయలేను, ఒక వ్యక్తి చేసే కదా, ఒక ఇన్స్టిట్యూషన్ అంటే గవర్నమెంట్ చేయాలి. ఒక వ్యక్తిగా నేనేం చేయలేనుగా. మళ్ళీ నాలో నాకే అంతర్మదనం. అవును, కరెక్ట్, ఇవన్నీ నేను చేయలేకపోవచ్చు, కానీ నేను చెయ్యగలిగే పనే ఉంది. అరే, నాకున్న చదువునే, నాకున్న విద్యని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మా అమ్మ ఎలా అయితే నిరంతరం నేను నా ఎమ్మడిపడి చేసిందో, నేను ఆ పిల్లలకి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఆ ఆలోచన తట్టి ప్రతిరోజు ఆఫీస్ నాది 5:30కి అయిపోతే పక్కనే కాబట్టి 6 గంటల నుంచి 8-8:30 వరకు 2-2.5 గంటలు ఆ విద్యార్థులకు నేను వెళ్ళి చదువు చెప్పడం మొదలుపెట్టాను. అలా 2011లో ప్రారంభించాను. అలా సుమారుగా 1 సంవత్సరం, 1 ఏడాది చెప్పినప్పుడు ఒకరోజు ఆ బస్తీకి సంబంధించిన కొంతమంది తెలిసిన వ్యక్తులే, తమ్ముడు నీతో మాట్లాడదాం రా అని చెప్పి నన్ను భుజం మీద చేసి తీసుకొని తెలిసిన వ్యక్తిలాగానే వెళ్ళాను. ఎవరు లేని ఒక నిర్జీర్ణ ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి అప్పుడు దాకా ప్రేమగా మాట్లాడిన అన్నయ్య ఒకేసారి గవ్వుకుని కాలర్ పట్టుకొని మెడ నొక్కుతూ చెయ్యి తిప్పుతూ, అది కొన్ని జరిగిన సంఘటన చెప్తేనే అర్థమవుతుంది. అప్పుడు నాకు 23-24 ఏళ్ళు. నువ్వు ఈ బస్తీకి వచ్చావా, రేపు నుంచి వచ్చావా, పిల్లలనైతే చంపేస్తావని నేను ఈ ఒక్క మాట చెప్పా. అనేక మాటలు నన్ను అంటూ ఉన్నారు. ఆ ఊహించిన పరిణామానికి నేను బిత్తరపోయా ఒకసారి. ఎందుకంటే ఎందుకు నన్ను కొడుతున్నారన్నా నేను ప్రశ్నించాను. నా సెలవులు కానీ, నా యొక్క ఇతర ఏమైనా హాలిడేస్ వచ్చినా నేను ఫ్రెండ్స్తో కానీ, ఇంకొక చోట కానీ, సినిమాలకు కానీ, షికార్కి కానీ వెళ్ళేవాడిని కాదు. నాకు సెలవులు వస్తే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ బస్తీలోని, ఆ స్లంలోని, ఆ పిల్లలతోనే సమయం గడిపేవాడు. నేను ఒక్క విద్యార్థి దగ్గర కూడా ₹1 కూడా తీసుకోవట్లేదు కదన్నా, మీరు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు, ఎందుకు వార్న్ చేస్తున్నారు అని అడిగి, ఈలోపు అక్కడ ఒక బండి మీద ఒక వ్యక్తి వచ్చి ఆగాడు. అతను ఆ బస్తీ రౌడీ షీటరు. అన్న చెప్పినట్టు విను, లేదంటే నేను లేపేస్తాను, నేను చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. 23-24 అంటే ఇప్పుడు నాకు 38 ఏళ్ళు. 23-24 ఏళ్ల స్థితిలో నా మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచో బతకడానికి వచ్చాను. ఇవన్నీ ఆలోచించి సరే అని చెప్పి నేను బస్తీకి ఇంకా ఒక 4 రోజులు నేను అక్కడికి వెళ్ళలేదు. కానీ మనందరం, ఇది మీరు చూస్తున్న మిత్రులు కానీ, మనం కానీ, ఈ క్షణం నేను మాట్లాడుతుందంతా మీరు వింటున్నారు, చేస్తున్నారు కదా. అలాంటిది నేను సంవత్సరం నుంచి ఒక దగ్గర ఒక పిల్లలకి చదువు చెప్తున్నప్పుడు వాళ్ళకి నాకు ఒక అనుబంధం, అటాచ్మెంట్ ఏర్పడుతుంది. సరే 4 రోజుల తర్వాత మళ్ళీ నేను ఆ బస్తీకి వెళ్తే ఆ బస్తీ ముందంతా జనమంతా గుమ్ముగూడు ఉన్నారు. సరే వాళ్ళు ఎప్పుడు అలాగే తాగి కొట్టుకుంటా చేస్తారో అని అనుకున్నాను. ఎందుకంటే బాలానగర్ ప్రాంతంలో పిఎస్లో, అక్కడ పోలీస్ స్టేషన్లో అది క్రైమ్ ప్రోన్ ఏరియా. అక్కడ దొంగతనాలు జరిగినా, ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా, సారా అమ్మినా, గుడుంబ అమ్మినా, గాంజా అమ్మినా పోలీసు వాళ్ళు వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంటారు. అంటే పోలీసులతో అక్కడ ఉండే వాళ్ళకి సహజం అయిపోయింది, వాళ్ళకి స్టేషన్కి వెళ్ళడం రావడం. అలాగే ఏదో జరుగుంటుంది అనుకున్నాను. కానీ అందులో ఒక వ్యక్తి నన్ను గమనించి, సార్ నీ గురించే గొడవ అని చెప్పి నన్ను చేయబట్టుకొని గుంపులోకి లాగిన తర్వాత నేను ఏంటయ్యా నా గురించి గొడవ అన్నాను. సార్ మీరు 4 రోజుల నుంచి బస్తీలోకి రావట్లేదు, పిల్లలంతా ఆగమైపోతున్నారు, సో మిమ్మల్ని ఎవరో బెదిరించారు అని మాకు సమాచారం తెలిసింది, మీరు వాళ్ళ పేర్లు చెప్పండి చాలు, వాళ్ళ కాళ్ళు చెయ్యి ఏళ్ళు తీస్తా అంటే నేను ఆశ్చర్యపోయాను, చాలా ఆనందపడ్డాను. అంటే కాళ్ళు చేతులు తీస్తానందుకు కాదు, మార్పు వచ్చింది. మీరు పనిచేసినా, నేను పనిచేసినా, ఎవరు పనిచేసినా, ఏ సమాజం కోసం అయితే, ఏ జాతి కోసం అయితే, ఏ వ్యవస్థ కోసం అయితే మనం పనిచేస్తాం, వాళ్ళలో చైతన్యం కలగాలని పనిచేస్తాం. నేను చేసిన పని వల్ల చైతన్యం జరిగింది. అయితే నాకుగా నేను ఏ తల్లిదండ్రికి ముందుగా పోయి చెప్పలేదు ఇలా జరిగిందని అన్యాయం. ఎందుకు చెప్పలేదు అని అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటి రోజు ఏదైతే నేను వీళ్ళకి చదువు చెప్పాలని ఆలోచించి ప్రతి ఇంటింటికి, ప్రతి గుడిసికి నేను వెళ్ళినప్పుడు, అమ్మ మీ అబ్బాయికి నేను చదువు చెప్తాను అన్నప్పుడు ఆ తల్లి నన్ను అడిగిన ప్రశ్న, ఏమిస్తావు సార్ మీ అబ్బాయికి నేను చదువు చెప్తానంటే నన్ను అడిగిన ప్రశ్న ఏమిస్తారు, మీరు మాకేమిస్తారు? సో దానికి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. అలాగే ఇంకొక వ్యక్తి వచ్చి సారా తాగి వస్తూ నా చేయి పట్టుకొని నా సందులో బస్తీలో వెళ్తుంటే, సార్ ఒక ₹15, ఒక ₹20, ₹30 అనేవాడు. సారా 2 ప్యాకెట్లు ఏదో కొనుక్కోవడానికి. అతనికి ఎంతమంది పిల్లలు అతనికే తెలియదు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి నేపథ్యంలో ఉన్న వ్యక్తులకి నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్తే ఏం పట్టించుకుంటారు అని నేను ఎవరికి చెప్పలేదు. కానీ నిరంతరం మనం ఒక పని చేస్తున్నప్పుడు, దానిలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే నువ్వు ఆపకుండా ముందుకు వెళ్తున్నప్పుడు దాని యొక్క ఫలితాలు రాను అర్థమవుతాయి.
నేను వీళ్ళు ఏం గమనిస్తారులే అనుకున్నాను, కానీ ఒక సంవత్సరం పాటు నిరంతరం నేను చేసిన ప్రయత్నం చూసి నిజంగా ఈసారి మన బిడ్డల జీవితాలు మార్చడం కోసం మన కోసం వస్తున్నాడని వాళ్ళు చైతన్యం అయ్యారు, చాలా స్పందించారు. సో అప్పుడు నేను అక్కడ కేంద్రం నడిపించాలంటే ఎట్లా ఏంటి, ఎవరైతే నన్ను వ్యతిరేకించారో అందులో ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాంతంలో ప్లేస్లో గుడిసెలో నేను చదువు చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు వద్దన్నారు కదా, నేను ఎలా చేయాలి, వాళ్ళే రెండు వద్దన్నాను. కానీ అప్పటికప్పుడు వాళ్ళ ఒక కమిటీగా ఒక టీమ్గా ఏర్పడి ఒక గుడిసె ఖాళీ చేసి ఇచ్చారు. సో ఇక్కడ సమస్య సాల్వ్ అయింది. కానీ ఇక్కడే నేను ఒక డిఫెన్స్లో పడ్డాను. ఈ సమాజాన్ని చెడగొట్టింది మనిషే, సరిచేసింది కూడా మనిషిలే. అసలు వీళ్ళు ఎందుకు వ్యతిరేకించారు, ఎందుకు నన్ను వద్దన్నారు, నేను పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, నా సెలవులన్నీ ఇక్కడ గడుపుతున్నాను, కానీ ఎందుకు వ్యతిరేకించారని ఆలోచిస్తున్నప్పుడు కొన్ని నిజాలు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయా. ఇంత ప్రణాళిక ఉంటుందా అనుకున్నా. అదేంటంటే, ఉదాహరణకి మనకి కుకట్పల్లిలో ధర్నా చేద్దాంరా అంటే వస్తారు, సికింద్రాబాద్లో చేద్దాంరా అంటే వస్తారు, తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చేద్దాంరా అంటే వస్తారు. ఏం కావాలి వాళ్ళకి? క్వార్టరు, నోటు, బిర్యానీ. అదే ఈ బిడ్డలు కనుక చదువుకుంటే వాళ్ళ టిఫిన్ డబ్బానో లంచ్ బాక్స్ పట్టుకొని కంపెనీకి ఇండస్ట్రీకి పోతారు కదా, వాళ్ళ యొక్క చీకటి సామ్రాజ్యం దందాకి ఏమవుతుంది, చైన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. వీళ్ళు కనుక చదువుకుంటే ప్రశ్నిస్తారు, ఆలోచిస్తారు, అవగాహన పెంచుకుంటాడు, ప్రపంచం ఎటుపోతుండో నాగరికత వైపు అడుగులేస్తాడు, మంచి చెడు తెలిస్తే. ఈ ప్రసాద్ అనేవాడిని వదిలేస్తే రేపు మనకి ఇదే ప్రమాదం అని ఆలోచించారు. అప్పుడు నాకు అనిపించింది, అరే ఇంత ప్రణాళిక ఉందా. ఈరోజు నీ చదువు, నీ తెలివితేటలు నువ్వు బ్రతకడం కోసమే కాదు, మనం బ్రతకడం కోసం కూడా, కానీ దానికోసమే కాదు. ఒక పక్క అధునాతనమైనటువంటి భవనాలు, పక్కనే 7 అడుగుల గుడిసె, 40 అంతస్తుల భవనం, ఒక 8x4 గుడిసె. ఇది హర్షించదగ్గర కాదు, మనకి ఎంతో అభివృద్ధి చెందుతుంది, రోడ్లు, మెట్రో. నేను అభివృద్ధికి వ్యతిరేకం కాదు సుమా, కానీ ఈ ఎదుగుదలకి వీటికి కారణంగా ఇంకొక వ్యవస్థ సఫర్ అయితే, ఆ బిడ్డలను కనుక వదిలేస్తే, వాళ్ళు కనుక యాంటీ ఎలిమెంట్ సంఘ విద్రోహ శక్తులు అయితే ఆ ప్రభావం సమాజం మీద పడుతుంది. మళ్ళీ సమాజం అంటే నేను మనమే. అరే ఏమవుతుంది అసలు ఇలాంటి పిల్లల్ని ఈ విధంగా ఈ కోణంలో ఆలోచించేటటువంటి ఒక వ్యవస్థ, ఒక ముఠ ఎవరున్నారు, ఎన్ని ఉన్నాయని ఆలోచిస్తే మన హైదరాబాద్లో 1466కు పైగా మురికివాడలు ఉన్నాయి. ఇది అధికార జిహెచ్ఎంసీ గణాంకాల ప్రకారం. అంటే అధికార జిహెచ్ఎంసీ గణాంకాల ప్రకారమే 1466 మురికివాడలు ఉంటే, నాన్ రికార్డెడ్ స్లమ్స్ ఇంకెన్ని ఉంటాయి? ఎన్ని వందల వేల మంది చిన్నారులు ఎదుగుతున్నారు. మనందరం ఎప్పుడో ఒక కప్పు టీ తాగుతున్నప్పుడు, ఒక ఫ్లాష్ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక బాలిక పైన అత్యాచారం జరిగింది, ఒక ఆటో డ్రైవర్ తీసుకెళ్ళి ఏదో చేశారు, ఒక క్యాబ్ డ్రైవ్ చేశారు, ఇంట్లో ఏదో పని చేయడానికి ఇట్లా చేశారు. ఈ సంఘటనలు చదువుతాం. టీ తాగే గంట 5 నిమిషాల్లో, 2.5 నిమిషాల్లో, పేపర్ చదివే అరగంటలో ఆ న్యూస్ అయ్యో పాప అని వెళ్ళిపోతాం. ఎవరి జీవితాల్లో చూస్తాం. మరి ఈ సమాజాన్ని ఎవరు పట్టించుకోవాలి? ఇదే వ్యవస్థలో మీరు తిరగాలి, నేను తిరగాలి, నా తల్లి తిరగాలి, నా బిడ్డ తిరగాలి. మరి దీన్ని సరి చేసుకోకపోతే ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి 1466 మురికివాడల్లో ఎన్ని ప్రాంతాలు నేను తిరగగలను, నేను చేయగలను అని ఆలోచించి ఇంటెన్షన్ బాగా అసలు చూద్దామని చెప్పి 2012లో నేను చేస్తున్న నా ఉద్యోగాన్ని రిజైన్ చేసి 1 సంవత్సరం పాటు ఎన్ని మురికివాడలు నేను చూడగలను అని అనుకుని నేను ఫిజికల్గా తిరగడం జరిగింది. అలా 1 సంవత్సరం తిరిగి వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాను. ఇప్పటికీ 12 ఏళ్ళు అయిపోయింది. అసలు ఈ మహానగరం హైదరాబాద్లో ఇన్ని మురికివాడలు ఉన్నాయన్న విషయం నాకే తెలియదు అన్నయ్య. సో ఈ విషయం మీకు ఎలా తెలిసింది? సో నేను ఇందాక చెప్పినట్టు ఈ పిల్లలని మరొక కోణంలో చూస్తున్నటువంటి వ్యక్తులు కానీ, మనుషులు కానీ, సంస్థలు కానీ ఎన్ని పనిచేస్తున్నాయి ఏంటని నాకు ఆశ్చర్యం కలిగి ఆలోచించడం మొదలుపెట్టాను. నాకు ఎదురైన సంఘటన, నేను చదువు చెప్తున్న సంఘటన ఒకటే బస్తీ, ఒకే స్లమ్ ఏరియా ఉంది. అసలు నిజంగా ఇలాంటి ఇంకెన్ని ఉన్నాయి హైదరాబాద్లో ఏంటి అనే ఒక ఆలోచన పెరిగి నేను ఆర్టీఐ ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు ఆర్టీఐ ద్వారా వాళ్ళు తెలియజేసిన ఇన్ఫర్మేషన్ 1466 మురికివాడలు ఉన్నాయని వాళ్ళు నాకు తిరిగి జవాబు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నేను ఆ విషయాన్ని తెలుసుకొని 1466 మురికివాడల ఒక్క ప్రాంతంలోనే నేను ఎన్ని విషయాలు చూశానే. మరి 1466 మురికివాడల్లో పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, మనుషుల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి. నేను మొదట్లోనే చెప్పాను, గుడుంబ, తంబాకు, వైట్నరు, టెన్నర్ ఇలా పీలుస్తున్నాను.
ఆ బస్తీలో మహా అయితే 200 ఇళ్ళు ఉంటాయి, కానీ 1466 ఉన్నాయంటే అసలు నాకు నిజంగా ఈ బాల్యంలో ఒక చేదు అనుభవాలతో మునిగిపోతున్న, చేదు అనుభవాలతో ఎదుగుతున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు చూద్దామని చెప్పి నాలో ఆసక్తి పెరిగి నేను చేస్తున్న నా ఉద్యోగాన్ని రిజైన్ చేసి 1 సంవత్సరం పాటు 7 ఏళ్ల పాటు ఈ మురికివాడలన్నీ సందర్శించాలనుకున్నాను. మీరు చెప్పింది చూస్తే మీరైతే ఒక పేద కుటుంబం నుంచే వచ్చారు. సో ఒక మంచి ఉద్యోగం సాధించుకున్నారు. 20,000 జీతం అంటే అది మామూలు మాట కాదు. సో అలాంటిది మీరు ఆ చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఇప్పుడు మీరు చేస్తున్న పనిని ఇన్ని సంవత్సరాలుగా ఎలా కంటిన్యూ చేస్తున్నారు అన్నయ్య? మీకు ఇంత తెగువ ఎలా వచ్చింది? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. ఎందుకంటే ప్రతి మనిషి తనతో మాట్లాడుకోవాలి, ప్రతిరోజు మాట్లాడుకోవాలి. తనతో తన కోసమే టైం కేటాయించుకుని మాట్లాడుకోవాలి. ఈ ప్రశ్న ఒక్కసారి ఉత్పన్నమైనప్పుడు, ఆలోచించినప్పుడు, అంతర్మదనం జరిగినప్పుడు నాకు అనేక ప్రశ్నలు ఉద్భవిస్తాయి, అనేక ఆశ్చర్యాలు నాకే కలుగుతుంటాయి. మనందరికీ తెలిసిందే ఒక సినిమా చాలా నాకు ఇష్టం. అది ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ అంటుంటాడు, నేను మనిషిని ప్రేమిస్తాను, మనిషిని ఇష్టపడతాను, ఈ సమాజాన్ని ప్రేమిస్తాను, ఈ సమాజం నన్ను చూసుకుంటుంది, ఏమైనా ఈ సమాజం అంటే ఇష్టం, ఎందుకంటే నేను కూడా మనిషిని కాబట్టి అని అంటాడు. ఆ డైలాగ్ భలే వినడానికి అప్పుడు ఉంటుందేమో కానీ చాలా గమ్మత్తుగా నిజమే అది. మీరు అన్నారు పేదరికం నుంచి నేను వచ్చాను. మా ఇల్లు నేను చెప్పాను వర్షం వస్తే ఎలా ఉంది కారుతుందని. మా నాన్న రోజువారీ కూలి పని చేస్తారు, అమ్మ గ్రామాల్లో ఉండే పనికి వెళ్ళేది. తినడానికి కానీ ఉండడానికి కానీ సరైన వ్యవస్థ, సరైన బట్టలు లేని పరిస్థితి నుంచి ఒక్కసారిగా అలాంటి పరిస్థితి నుంచి వచ్చి కొంత డబ్బులు వస్తున్నప్పుడు సహజంగా ఇంకా ముందుకెళ్ళాలి అనిపిస్తుంది. కానీ మీరు అక్కడ అది వదిలేసి ఇది ఎలా స్టార్ట్ చేశారో తెగువ అనిపిస్తే నాకు ఒకసారి అనిపిస్తుంది, నిజంగా మా అమ్మ చదువుకోవాలని చెప్పడం వల్ల నేను సరే ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఆ చదువే కదా నాకు కారణమైంది. ఆ మాత్రం నాకు చదువు లేకపోతే నేనేమి ఇంజనీరింగ్ చేశాను, MBA చేశాను అనే నేను చెప్పట్లేదు. నేను చదివింది +2 ITI. ఆ టెక్నికల్ కోర్స్ ద్వారానే నేను హైదరాబాద్ రాగలిగా. దాని ద్వారా నేను చదువు అంటే భలే మ్యాజిక్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏం చదివినా దానికి విండోస్ అట్లా ఓపెన్ అవుతూ ఉంటాయి, ప్రతి చోట ఒక దారి కనబడుతుంది. కానీ ఆ వయసులో మీరు వదిలేసి ఎలా ప్రారంభించారు అనే దగ్గర అనేక మంది వ్యక్తులు ఈ సమాజంలో నన్ను నిలబెట్టారు. ఎందుకంటే ప్రతి నెల వస్తున్నటువంటి 25,000 జీతం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఈ ప్రశ్న చాలామంది అడిగేవాళ్ళు, ఎలా అన్నా మీరు 24 ఏళ్లలో 1 year వదిలేశారు. నేను వెనక్కి తిరిగి చూస్తే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పని చేశారు. 1 ఏడాది పాటు, 1 సంవత్సరం పాటు మొత్తం నన్ను నిలబెట్టింది ఈ సమాజమే. ఎందుకంటే నాకు 2012 జనవరి 26 బాగా గుర్తు. VMYF వందే మాతరం యూత్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ భద్రకా కాలేజీలో ఒక 7 మెంబర్స్కి ట్విన్ సిటీస్లో సర్వీస్ చేసి మంచి పనులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని అప్రిషియేట్ చేసి మేము అవార్డ్స్ ఇస్తారు. అట్లా ఎవరో నా పేరు నామినేట్ చేస్తే ఆ సంవత్సరం ఆ 7గురిలో నేను ఒక్కడిని ఇండివిజువల్, మిగతా వాళ్ళంతా సంస్థలు ఉన్నాయి. అక్కడ పిలిచి వేదిక పైన భద్రకా కాలేజీలో కాచిగూడ దగ్గర ఇవ్వడంతో అది ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకంటే అప్పుడే నేను ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళాం, ఇంకా ఏదో చేయాలని తపన. దాని ద్వారా పరిచయమైనటువంటి జగదీష్ అన్న ఉన్నారు, తర్వాత ఇంకొంతమంది మిత్రులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే, నేను ఇలా పని చేస్తున్నాను, నేను నా ఉద్యోగం రిజైన్ చేశాను, రూమ్లో నుంచి ఖాళీ చేశాను, బ్యాగులో బట్టలు పెట్టుకునేవాడిని, పెట్టుకొని 1466 స్లమ్స్ ఒకే పక్కన ఉండవు, సిటీ మొత్తం చాలా స్ప్రాట్ అయ్యే విస్తరించి ఉంటాయి. నేను నా రూమ్లో ఉంటే, నేనేదో ఎక్కడో ప్రశాంత్ నగర్ కుకుట్పల్లిలో ఉంటే దిల్షునగర్ వచ్చిపోవాలంటే ఎలా అవుతుంది, ఖర్చులు, సో అవన్నీ కాదు కదా అని నేను రూమ్ వేకేట్ చేసి సంచిలో బట్టలు అవి పెట్టుకొని, ఉదాహరణ వందే మాత్రం ఇటువంటి జగదీష్ అన్న ఉన్నారు, ఆయన అడిగానా, నేను ఇటు పక్క ఉండేటటువంటి స్లమ్ ఏరియాస్ అన్నీ నేను చూడాలనుకుంటున్నాను, ఆ విషయం అంతా చెప్పాను. ఆ రోజుకి మరి నేను చెప్పింది వారికి ఏం అర్థమైందో, ఎలా అర్థమైందో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ నన్ను హక్కును చేర్చుకొని ఏం కావాలి నీకు అని అడిగాడు. ఏం లేదన్నా, నేను ఇటు పక్క ఉండాలి, ఏమిటంటే మా ఆఫీస్ ఉంది, సో మా ఆఫీస్లో పడుకో, ఉండు, ఏమన్నా చెయ్యి, నీకు ఇస్తాను. అయితే నాకు తిరగడానికి బండి లేకపోతే, అన్న ఎక్కడో జాబ్ చేసేవాళ్ళు, ఒక వారంలో 3 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, ఆయన బండిలో ఫుల్గా పెట్రోల్ కొట్టించి నాకు బండి ఇచ్చేవాడు.
తర్వాత ఇంకొక సత్యనారాయణ గారని ఇంకొక వ్యక్తి, ఆయన ఇంటికి పిలిచి 10-15 రోజుల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత ఆయన ఇంటికి పిలిచి ఏం చేస్తున్నావు అంటే ఇదంటే, ఆయన కూడా నాకు ఎందుకు నువ్వు ఉద్యోగం చేయి, 60 ఏళ్ళ తర్వాత అన్నీ అయిన తర్వాత మంచిగా సంపాదించిన తర్వాత అప్పుడు సర్వీస్ చేయొచ్చు, ఇప్పుడు ఎందుకు అని ఆయన కూడా ఒక తనలో ఒక మంచి చెప్పారు. కానీ నేను అప్పుడు చెప్పాను, సార్ 24 ఏళ్ళు 25 ఏళ్ళకి 60 ఏళ్ళకి చాలా శారీరక ధర్మాలు తేడా ఉంటాయి. ఈరోజు 16-17 గంటలు నేను పని చేయగలను, ఒక 50-60 మంది పిల్లలు చదువుకుంటున్నారు. 60 ఏళ్ళ తర్వాత నేను వెనక్కి తిరిగి చూస్తే నా భార్య, నా పిల్లలు ఇవన్నీ ఉంటాయి. ఆ రోజు నా మనసు పరిగెట్టొచ్చేమో కానీ శరీరం సహకరించదు కదా అని నాకు తోచని ఆ టైంలో ఏదో చెప్పాను, వాళ్ళు ఏదో చెప్పారు. తీరా మొత్తం అయిన తర్వాత వీడు వినడో మొండోడేదో అనుకుని ఆయన కొంత డబ్బులు తీసి నా చేతికిచ్చి ఒకటే మాట, ఇవి తిరిగి నాకు ఇవ్వక్కర్లేదు, నువ్వు చాలా ఖర్చులు ఉంటాయి, బస్సులో తిరుగుతావు, బండిలో తిరుగుతావు, నువ్వు ఎవరిని అడుగు, నాకు తెలుసు అని చెప్పి అలా ఒక జగదీష్ అన్న, ఒక సత్యనారాయణ గారు, ఒక నరోత్తమ రెడ్డి, ఒక వివేకానంద్, ఒక వేణుగోపాల్ రెడ్డి, ఇట్లా అనేక మంది వ్యక్తులు నన్ను నిలబెట్టారు. బహుశా నేను అనుకుంటా ఆ సహాయ సహకారాలు అందకపోతే సమాజంలో ఈరోజు అక్షయ విద్య ద్వారా 4000 మంది పేద విద్యార్థులు చదువుకునేవాళ్ళు కాదు. నువ్వు సమాజాన్ని ప్రేమించు, సమాజమే నీకు అన్వేషిస్తుంది అనే ఆ డైలాగ్ నేను ఏదైతే అన్నానో అది వాస్తవంగా నా జీవితంలో జరిగింది. అనేక మంది వ్యక్తులు ఈ ప్రయాణంలో ఆ 1 year వాళ్ళ యొక్క దాతృత్వం, సహాయం, స్నేహం, ప్రేమ దగ్గరికి తీసుకొని హక్కుని చేర్చుకొని నన్ను నిలబెట్టడం వల్ల అనేక అనుభవాలు నాకు అప్పుడు అనిపించింది. ఒక ఏడాది పాటు తిరిగిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళి నేను ఉద్యోగం చేసుకోవాలి అని అనిపించలేదు. ఈ పరిస్థితిని మార్చాలి అంటే రోజు దాన్ని ఒక్కొక్క స్లమ్ను నేను విజిట్ చేసి ఆ బస్తీలో భోజనం చేసి అక్కడ పిల్లల్ని ఆడించి వాళ్ళతో మమేకమై అక్కడ స్థితిగతులు, జీవన పరిస్థితులు, వాళ్ళు ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారు ఏంటి ఇవన్నీ గమనించి రోజు నాలో ఒక అంతర్మదనం ఆలోచన జరిగేది. ఆ తర్వాత 1 year తర్వాత బహుశా నేను ఉద్యోగం వెళ్తే ఏమయ్యేది, ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉంటే మహా అయితే ₹1,00,000 వచ్చేదేమో, లేదా ఇంకా మంచి ఇళ్ళు, ఇంకా వసతులు ఇవి ఉండేమో, నేను నా కుటుంబం ఉండేది కదా. కానీ ఆ రోజు ఆ పని చేయడం వల్ల తిరిగి లేదు నేను మళ్ళీ ఉద్యోగంకి వెళ్ళకూడదు, దీన్ని ఏదన్నా చేయాలనే ఆలోచనతో పూర్తి సమయం ఇంకా పెట్టాలి, ఈ 1 సంవత్సరం కాదని చెప్పి 2013లో 2012 అంతా నేను సర్వే చేసిన తర్వాత 2013లో పూర్తిగా అక్షయ విద్య ఫౌండేషన్ అనే పేరుతో నిర్మాణం చేసి మొదలు పెట్టడం జరిగింది. మీరు ఈ సేవా ప్రస్థానంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఉంటారు. మీరు చేస్తున్న పనిని వ్యతిరేకించే వారు కూడా ఉంటారు. ఈ విషయంలో మీ అనుభవాలు ఏమైనా ఉంటే పంచుకుంటారా అన్నయ్య? తప్పకుండా అమ్మా, ఎందుకంటే ఏమని చెప్పను, ఎక్కడి నుంచి చెప్పను, ఎలా చెప్పను, ఎన్నని చెప్పను అనేక అంశాలు ఉన్నాయి 12 ఏళ్లలో. కానీ ఇది ఎలా రన్ అవుతుంది, దీని వెనకమాల ఉండేటటువంటి ఆలోచన విధానం ఎలా పుట్టింది అనేది నేను చెప్పగలుగుతాను. అయితే మనం 2024లో ఉన్నాం. ఆకాశాన్ని అందుకునేటటువంటి, ఆకాశంలో జరిగేటటువంటి వింతలు, విచిత్రాలు తెలుసుకోగలిగేటటువంటి సాంకేతిక టెక్నాలజీ అభివృద్ధి చెందాం. ఈరోజు ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే ఒక లింగ విభేదం ఉంటుంది, కానీ ఏ పనిలో ఆడవాళ్ళు తక్కువ కాదు అనే దిశలో ఆడవాళ్ళు ఎంతో ఉన్నతంగా ఎదిగారు. ప్రతి రంగంలో ఉన్నారు. అది సాఫ్ట్వేర్ రంగంలో కానీ, టెక్నికల్ రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఇది అదే అని కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఒక సర్వేలో కూడా ప్రొడక్టివిటీ కానీ, నైపుణ్యం కానీ మగవాళ్ళ కన్నా మహిళల ద్వారా ఉందనే ఒక సర్వే కూడా ఉంది. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఒక 3వ తరగతి చదివి తల్లిదండ్రులు లేనటువంటి ఒక ఆమె, సరైన విద్య లేనటువంటి ఒక మహిళ, ఒక వ్యక్తి, ఒక ఆలోచన, ఒక మహిళ ఆలోచన, ఒక వ్యక్తి జరిగితే 3 తరాల తలరాత మారుతుంది అని నా తల్లి చెప్పింది. తను పెద్దగా చదువుకోలేదు. ఆమె యొక్క ఆలోచన నుంచి వచ్చే ఈరోజు 4000 మంది విద్యార్థులు అయ్యారు. అయినప్పటికీ, ఇంత పెరిగినప్పటికీ, ఇంత మహిళ మనం గౌరవించినప్పటికీ ఆడవాళ్ళని తక్కువగా చూస్తాం, తక్కువగానే మాట్లాడతాం. కానీ అది ఇంకా స్లమ్లో ఎక్కువ ఉంది. ఏ చిన్న సమస్య వచ్చినా, ఆర్థిక సమస్య వచ్చినా, ఇంకోటి వచ్చినా మొట్టమొదటిగా ప్రప్రథమంగా చదువు ఆపేసేది ఆడపిల్లదే. అరే ఏంటిది, అసలు కేంద్రం ఎలా మొదలు పెట్టాలి, ఎలా చెప్పాలి, ఎవరి చేత చెప్పించాలి అని ఆలోచించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మగపిల్లల్ని కనుక గుర్తిస్తే ఆ పిల్లవాడి చేత ఆ కేంద్రం నడిపిద్దామంటే, స్లమ్స్లో పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటారు. మగపిల్లలు ఒక కేబుల్ కలెక్షన్, అంటే నేను 10-12 ఏళ్ళ క్రితం విషయం, మగపిల్లలు కేబుల్ కలెక్షన్ కానీ, లేదా సాయంత్రం ఇంకేదన్నా పని కానీ, ఇంకో పని కానీ చేస్తే అప్పుడు 2-3 వేలు అలా వచ్చాయి. కానీ వాళ్ళు ఎవరు
ఇంకొక పిల్లలకి చదువు చెప్పడానికి అట్లా ఇంట్రెస్ట్ ఉంటారు. వాళ్ళకు కూడా పెద్దగా విద్యా సామర్థ్యాలు అసలు ఏం చేయొచ్చు ఏంటి అని ఆలోచించినప్పుడు ఆ ప్రాంతంలో ఉండి ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాల చదువుతున్నటువంటి ఆడపిల్లలు నేను గుర్తించాను. అక్కడ కుటుంబాల యొక్క జీవన వైవిధ్యాన్ని, జీవన స్థితిగతులు నేను గమనించాను, ఉపాధులు గమనించాను. 75 నుంచి 85% కుటుంబాన్ని రన్ చేసేది మహిళలే. వాళ్ళు ఇళ్ళలో పనిచేస్తారు, రోజువారీ పనిచేస్తారు, అమలీ పనిచేస్తారు, ఇట్లా రకరకాల పనిచేస్తారు. మగవాళ్ళు వాళ్ళు సంపాదిస్తారు కానీ ఆటో డ్రైవరో ఇంకా కూలి పనులు వచ్చి సంపాదిస్తారు కానీ వాళ్ళ సంపాదన అంతా వాళ్ళ తాగుళ్ళకి తిరుగులకి వాళ్ళ జలసరికి అయిపోతుంది. ఇక్కడ 75 నుంచి 80% కుటుంబాన్ని రన్ మహిళే. ఇక్కడ ఆ పిల్లల్ని ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకొని వాళ్ళు అక్కడ మిడ్ డే మీల్స్ అంతా ఉంటుంది, 10వ తరగతి వరకు ఎలాగోలా గెట్టెన్ అయిపోతున్నారు. కానీ కళాశాలకు వెళ్ళాలంటే ఒక మంచి డ్రెస్సు, ఒక మంచి బట్టలు, మినిమం ఒక నీట్గా ఉండాలి, ఇదంతా కావాలి. అక్కడ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి సపోర్ట్ చేయట్లేదు. ఆర్థిక స్థితే కాకుండా మానసికంగా ఆడపిల్లకి ఇంతకన్నా చదివే ఎందుకు, ఎవరో కయ్య చేతిలో పెడితే పంపించేద్దాం చేద్దాం ఇలాంటి ద్వారానే ఉంది. ఇలా కాకూడదని ఆలోచించి ఆ యొక్క విద్యార్థి ఎవరైతే కళాశాల ఇంటర్మీడియట్ 10th పాస్ అయిన తర్వాత ఉంటారో అక్కడ నేను ఎంటర్ అయ్యి, అమ్మ నీ యొక్క కాలేజీ ఫీజు నేను కడతా, సో నువ్వు చదువుకో అంటే ఆ అమ్మాయి చాలా ఆనందంగా చాలా సంతోషం. కానీ ఒక కండిషన్, ఒక నియమం. ఏంటి ఆ నియమం అంటే, నువ్వు కళాశాల నుంచి తిరిగి ఇంటికి వస్తావు కదా సాయంత్రం పూట, నువ్వు ఏ బస్తీలో, ఏ స్లంలో, ఏ మురికివాడలో, ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటున్నావో నీ చుట్టుపక్కల ఉండేటటువంటి ఒక 30 మంది చిన్నారి నిరుపేద పిల్లలకి నువ్వు ఉచితంగా చదువు చెప్పాలి. అలా చెప్తేనే నేను ఈ యొక్క కాలేజ్ ఫీజు కడతాను అని. అలా ఈరోజు 150 మంది ఇంటర్ ఫస్ట్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు టెక్నికల్ వొకేషనల్ కోర్స్ చదువుతున్న పిల్లలకి ఫీజులు కట్టడం వల్ల వాళ్ళ ద్వారా 4000 మంది విద్యార్థులకి, చిన్నారి నిరుపేద పిల్లలకి వీళ్ళు ఉచితంగా చదువు చెప్తున్నారు. సో ఇది అంత నేను చెప్పినంత ఈజీగా కూడా కాదు. 12 సంవత్సరాల ప్రయాణాన్ని 12 నిమిషాల్లో చెప్పాలంటే చాలా కష్టపడాలి. అయితే ఆ పిల్ల, ఆ అమ్మాయి, ఆ విద్యార్థి ఆడపిల్ల ఒక తండ్రితో మాట్లాడి, ఆయన తాగుంటాడు లేదా ఆయన రాత్రి 8:30కి పని నుంచి వస్తాడు, నేను అప్పుడు దాకా వెయిట్ చేసి వాళ్ళతో కలిసి భోజనం చేసి వాళ్ళు పెట్టే అన్నం అది వెల్లుల్లి కారమైనా ఇంకా సాల్ట్గా ఉండేదైనా లేకపోతే బాగా మంటగా ఉన్నా సరే వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ వాళ్ళ స్థితిగతులు ఎంతో వింటూ చెప్తూ ఇట్లా చేస్తే మంచిది కదా అని చెప్పి ఒప్పించి అనేకమైన సంఘటనలు చెప్పించాల్సిన ఛాలెంజెస్ ఉండే. అయితే ఇంత చేసిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ కేంద్రం రన్ చేస్తుంటే, మీరు అక్షయ విద్యా కేంద్రాలన్నీ నేను కావాలితే కొన్ని క్లిప్స్ అది ఫొటోస్ మీకు షేర్ చేస్తాను. అక్కడ కనుక మీరు చూసినట్టయితే అదే స్లమ్ ఏరియాలో ఒక ఓపెన్ ప్లేస్లో, ఒక టెంపుల్ దగ్గర, ఒక కమ్యూనిటీ హాల్లో, ఒక షెడ్ దగ్గర, ఒక బ్లైండ్ స్పాట్లో, ఒక కార్నర్లో, ఖాళీ ప్రాంతాల్లో ఇలా నాకు అక్షయ విద్య నడిపే 150 కేంద్రాలు ఎక్కడ రెంట్ పే చేయడం, రూమ్లో జరగడం ఉండదు. గవర్నమెంట్ ఇల్లు ఉంటే పైన టెర్రస్ పైన ఇలా జరుగుతుంటాయి. అలా ఓపెన్ ప్లేస్లో జరుగుతున్నప్పుడు అదే స్లమ్లో, అదే బస్తీలో ఉండేటట్టు కొంతమంది మగపిల్లలు ఉండి ఓపెన్లో ఈ పాప ఇక్కడ చదువు చెప్తున్నప్పుడు వాళ్ళ ఫోన్లో ఒక 2-3 గుమ్ముగూడి ఫోన్లో పాటలు ఎక్కువ పెడతారు. అంటే ఈ కేంద్రం నడుస్తుంటే అక్కడ డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు, ఇంకోటి చేస్తుంటారు. ఒక పక్క ఈ అమ్మాయి ఒక తల్లిదండ్రి బస్తీలో ఉంటారు, అమ్మ వద్దు అని చెప్పి ఆ అమ్మాయిని ఆపేస్తారు. అంటే వీళ్ళు అదొక ఆనందం, అదొక టీనేజ్లో పైశాచికత్వం అట్లా ఉండేది. ఇంత కష్టపడి ఒప్పించి మళ్ళీ నేను వాళ్ళని, మా అమ్మాయి చెప్పదు ఎందుకో అక్కడ మగపిల్లలు నిలబడుతున్నారు, పోనీ మనం పోయి ఎందుకు భయ ఇట్లా చేస్తున్నారు అన్నామంటే వాడు మనల్ని కొడతాడు, ఎందుకంటే వాడు స్థానికుడు పిల్లోడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎట్లా ఎదుర్కోవాలి, దానికి ఏం చేయాలని చెప్పి మళ్ళీ ఈ పిల్ల తల్లిదండ్రులతో మాట్లాడి మళ్ళీ ఈ వీళ్ళతో మాట్లాడితే అప్పుడు ఏం చేయాలని, మీరు అక్షయ విద్య అసలు పెట్టినటువంటి సిస్టమ్స్ చూస్తేనే చాలా ఉంటాయి, దానికి చాలా టైం కూడా పడుతుంది. అందుకని మేము ఆలోచించి ప్రతి కేంద్రంలో ఒక తల్లుల కమిటీ నిర్దేశించడం జరిగింది. ఆ తల్లుల సమావేశం పెట్టి, అమ్మ ఇక్కడ ఇలా జరుగుతుంది, దాన్ని ఎవరు ప్రతిఘటించాలి, ఎవరు ప్రశ్నించాలి, ఎవరన్నాను వాళ్ళని చైతన్యం చేసి, ఒక పక్క ఆర్గనైజ్డ్ సెక్టర్ కాదు నేను పనిచేస్తుంది, అనార్గనైజ్డ్ సెక్టర్లోకి వెళ్ళి వాళ్ళని ఆర్గనైజ్డ్ చేయడం జరుగుతుంది. ఈ తల్లులతో సమావేశం పెట్టాలంటే వాళ్ళు ఇళ్లలో పనిచేసి 7:30కి వస్తారు, మట్టి పైనకి వెళ్ళి 6:30కి వస్తారు, గబగబా వంట చేసి వాళ్ళకి చేసి వాళ్ళతో నేను కూర్చోవాలంటే ఇంటింటికి మాట్లాడి ఒక వారం రోజుల పాటు నిరంతరం గ్రౌండ్ వర్క్ చేసి ఒక శనివారం, ఒక ఆదివారం సాయంత్రం 7:30 తర్వాత 8:30 తర్వాత సమావేశం పెట్టుకుంటే విషయం అంతా చెప్తే అందులో కొంతమంది చైతన్యంతో కమిటీ వేసి వీళ్ళని ప్రతిఘటించడం అలాంటి సంఘటన. తర్వాత ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు చీకట్లో బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి, స్లమ్స్ అనగానే అక్కడుండి పిల్లలకైనా పాఠాలు మాకు చెప్పవా అని ఆ అమ్మాయికే బాహాటంగా వినబడేటట్టు కామెంట్ చేయడం,
తర్వాత ఇంకోటి చేయడం, ఏదో పేపర్ మీద ఏదో రాసి వేయడం, పిచ్చి పిచ్చి, ఇవన్నీ అసలు అక్కడ జరుగుతుంది ఏంటి? మనం మన యొక్క అనాలోచితమైనటువంటి ఆలోచన వల్ల తెలివైన కొంతమంది వ్యక్తులు మనల్ని వాడుకుంటున్నారు. ఇది మన చైతన్యం అవ్వాలనే ఉద్దేశంతో నేను చేస్తున్న పని అది. కానీ వాళ్ళే ప్రతిబంధకాలుగా తయారయ్యారు. ఒక పక్క వాళ్ళని ఎదుర్కోవాలి, ఒక పక్క ఎలా రన్ చేయాలి కేంద్రం అనేది నమూనా కానీ ఎక్కడ మోడల్ కానీ లేదు. దీన్ని నిర్మాణం చేయాలి. ఈ పిల్ల తండ్రితో మాట్లాడాలి, తల్లితో మాట్లాడాలి, స్థానిక పరిస్థితులు అనేకమైన ఎదుర్కోవాలి. ప్రతిరోజు సాగాలి, ప్రతిరోజు ఆలోచన, ప్రతిరోజు ఏదో ఒక అంశం. దీన్ని ఎలా చేయాలని నిరంతరం అక్కడ అనేక విషయాలు నేను నేర్చుకుంటూ ఉన్నాను. అందులో కొన్ని సంఘటనలు హృదయం ద్రవించాయి బాధాకరంగా. భర్త వదిలేసిన తల్లి, తను ఏదో తాగుడికి అలవాటు పడి తన టీనేజ్ 2 పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, తను ఎవరితో ఒక ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటూ అతన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అతను కూడా ఈ పిల్లల మీద వాళ్ళని కూడా వాడుకుందాం అని చూసినప్పుడు ఆ పిల్లలు ప్రతిఘటించి ఆయన కాదు అని చెప్పి వచ్చి ఆ చెప్పిన సంఘటన, వాళ్ళ అమ్మ స్వయం తల్లే పిల్లలు ఒప్పుకోలేదని వారం రోజులు తిండి పెట్టకుండా లేకపోతే సగం పెట్టి ఆ సంఘటన నేను చెప్పినప్పుడు వాళ్ళని రిస్కీ చేసి ఒక దగ్గర పిలిచి వాళ్ళకి భోజనం అంతా పెట్టి వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వడం. ఇట్లా అనేక మంది పిల్లలు. మీ అందరికీ తెలిసిన ఒక సంఘటన 2021 చైత్ర అనేటటువంటి ఒక 6 ఏళ్ల పాప, 5 ఏళ్ల పాప గాంజా తాగే అని చేసే అతను అటెంప్ట్ చేయడం వల్ల రేప్ అండ్ మర్డర్ అయింది. ఆ అమ్మాయి గూగుల్లో కొడితే కూడా వస్తుంది. చైత్ర, సింగరేణి కాలనీ, హైదరాబాద్, 5 years పాప, 5 ఏళ్ల పాప. చిన్న చాక్లెట్ ఇస్తే, నా కూతురు కూడా 5 ఏళ్ళే, ఆ పాప చనిపోయాడు. ఇస్తే ఆ చాక్లెట్ కోసం వెళ్ళింది. ఇంట్లో ఎవరు లేరు. ఆడ ఆ చిన్న పాపకి 26-25 ఏళ్ళ వాడు అటెంప్ట్ చేసి చనిపోయింది. ఆ సంఘటన మనందరికీ తెలుసు. చాలామందికి ఈ సంఘటన కూడా తెలియదు. అంటే ఒక పక్క పేదరికం, అవిద్య, తర్వాత సొసైటీలో వాళ్ళు ఉండే స్థానం, ఇవన్నీ కొన్ని బయటికి రాకపోవడం కూడా కారణాలు ఉంటాయి. వాడు అలా చేయడానికి కారణం మాదక ద్రవ్యాలు. తర్వాత గవర్నమెంట్ వాడు కనబడితే 10 లక్షల రూపాయల రివార్డు కూడా వేసింది. తర్వాత స్టేషన్ గన్పూర్ దగ్గర ఎక్కడో రైల్వే ట్రాక్ దగ్గర చనిపోయాడని ఉంది. ఆ అమ్మాయి చైత్ర అక్షయ విద్య స్టూడెంట్. తనకు సంబంధించిన రికార్డు, ఫొటోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆ రోజు ఎంత బాధగా ఉంటుంది. సో ఇలాంటి సంఘటనలు అనేకమైన ఉన్నాయి. మనం ఒక నిర్భయ ఢిల్లీలో ఒక పారామెడికల్ విద్యార్థి కదులుతున్న బస్సులో జరిగింది. ఆ యొక్క సంఘటన ప్రపంచం, మన భారతదేశం అంతా కదిలించి నిర్భయ అనే ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించింది. అప్పుడు వేరే కంట్రీస్ ఇండియాకి వెళ్ళదు కూడా అన్నారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ నిర్భయ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన 7 కూడా మీరు హిస్టరీ చదివితే ఢిల్లీ చుట్టుపక్కల స్లమ్ ఏరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఈ పిల్లలు ఆ ఉన్నటువంటి 7/8/4, 10/6 అదే రూమ్లో తల్లిదండ్రుల మధ్య జరిగేటటువంటి శారీరక, మానసిక అన్ని పరిస్థితులు పిల్లడు చూసి ఎదుగుతూ ఉంటాడు. ఇది మంచి, ఇది చెడు అని నాలాంటి వాళ్ళు చదువుకున్న వ్యక్తులు అక్కడికి వెళ్ళి చెప్పకపోవడం వల్ల వాళ్ళు అలా తయారవుతున్నారు. ఎదిగిన వాళ్ళు ఎదిగినట్టే ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోవడం వల్ల, వాళ్ళ ఎదుగుదలకు కారణమైనటువంటి సమాజాన్ని మర్చిపోవడం వల్ల ఈనాడు ఈ అవిద్యకి, అశాంతికి, అనాలోచిత కార్యక్రమం జరగడానికి కారణం అదే. పేద బిడ్డలకు విద్యనిచ్చే అవకాశాన్ని ఇచ్చి సరైన అవకాశాలు నేర్పిస్తే ఇలాంటి తగ్గించగలుగుతాం. వాళ్ళని మనం ఏం చేసాం? ఎన్కౌంటర్ చేస్తామో ఇంకోటి చేస్తాం. ఒక నిర్భయ, ఒక దిశ, ఒక ప్రణిత చట్టాలు ప్రాణం ఉండదు. వాళ్ళని శిక్షించాం, కానీ ఇలాంటి సంఘటనలు ఆగినాయా? ఆగలేదు, పునరుద్ధరణ అవుతుంది. అయితే ఏం చేయాలి? ఒక వ్యక్తిలో మార్పు రాకుండా సమాజంలో మార్పు రాదు. వ్యక్తిలో మార్పు, వ్యక్తి ద్వారా కుటుంబం, కుటుంబం ద్వారా గ్రామం, గ్రామం ద్వారా పట్టణం. వ్యక్తిలో మార్పు చేస్తేనే ఇలాంటి అరికట్టచ్చు, చేయించాలి. మీరు అన్నారు ఏమన్నా సంఘటనలు ఉన్నాయా? ఇంకా ఇలాంటి కలిచివేసేటటువంటి అంటే అక్కడే ఇంకొక విషయం, ఎక్కడైతే చైత్ర రేప్ అండ్ మర్డర్ జరిగిందో అదే స్లమ్ ఏరియా నుంచి ఐఐటి ఖరగ్పూర్ కంప్యూటర్ సైన్స్లో సీట్ కొట్టిన అబ్బాయి ఉన్నాడు, అక్షయ్ విద్య ద్వారా చదువుకొని. అదే ప్రాంతం నుంచి గూగుల్లో జాబ్ చేసిన ఒక జీవన్ జ్యోతి ఉంది, విప్రో, యాక్సెంచర్, అదే స్లమ్ ఏరియా నుంచి 100కు పైగా గురుకుల సీట్లు సాధించారు. సో ఒక పక్క ఎంతైతే ఇలాంటి పరిస్థితి ఉందో దాన్ని విద్య ద్వారా ఇలా మార్చగలుగుతుంది. ఈ ఉద్యమంలో మీతో కలిసి ప్రయాణం చేసిన వారి గురించి, చేస్తున్న వారి గురించి విషయాలు మాతో పంచుకుంటారన్నయ్య? తప్పకుండా. బహుశా ఇది చూస్తున్నటువంటి వ్యక్తులకి ప్రసాద్ టెంట్, అక్షయ విద్య వ్యవస్థాపకులు, ఫౌండరు,
ఈ 12 ఏళ్ళ నుంచి చేసిన ప్రస్థానం ఇవే వింటూ ఉంటారు కదా. కానీ దీని వెనకమాల అనేక మంది వ్యక్తుల యొక్క ఆలోచన, వారి యొక్క శ్రమ, ఆర్థిక మానసిక పరిస్థితులు, ఒక్కోసారి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తులు, స్ఫూర్తి ప్రదాతలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ తరపున కేవలం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, కానీ అది నా ఒక్కడి విజయం కాదు. మీరు అన్నట్టు సమాజంలో ఒక సామెత ఉంటుంది మన సమాజంలో, భగత్ సింగ్ పుట్టాలి, నేతాజీ కావాలి, భగత్ సింగ్ కావాలి, అల్లూరి సీతారామరాజు కావాలి, ఇలా గొప్ప వీరోచిత కార్యాలు చేస్తున్న వ్యక్తులు కానీ మహిళలు కానీ ఉండాలి. కానీ వాళ్ళు మన ఇంట్లో కాదు, మన పక్కింట్లో పుట్టాలి అనే ఒక సామెత ఉందే అంటారు. అలాగే దీనికి నా కుటుంబం కూడా ఏం అతీతం కాదు. నేను చెప్పినట్టు నేను 12 ఏళ్ల క్రితం ఉద్యోగం వదిలేస్తాను అన్నప్పుడు ఆ రోజు మా తల్లిదండ్రులు కూడా అరే ఎందుకు మనకి ఏంటి అన్నవారే. అన్న తర్వాత మా నాన్నగారికి ఎవరో చెప్పారు, బాబాయ్ మీకు తెలుసో లేదో ప్రసాద్ ఉద్యోగం మానేసి ఏందో తిరుగుతున్నాడు, అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. ఎందుకంటే ఆ రోజు నాకున్న ఆలోచనలు నేను అందరికీ పంచుకున్నది. కానీ నేను ఉద్యోగం మానేసి ఇట్లా స్లమ్స్లో తిరుగుతున్నాను, ఏదో చేస్తాడంట అని కొంతమంది మిత్రులు సన్నిహితంగా కుటుంబం చెప్పారు. అప్పుడు మా నాన్న బాగా ఆలోచించి బాధపడి, అయ్యో ఎందుకయ్యా నువ్వు ఉద్యోగం చేయి, అవన్నీ మనకెందుకు చేయి అన్న వ్యక్తులే కుటుంబంలో కూడా. అదే అన్నాను కదా, భగత్ సింగ్ ఎవరో పుట్టాలి కానీ పక్కింట్లో పుట్టాలని. సో అలాంటి ఆలోచన మా తల్లిదండ్రులు కూడా ఉంది. అయితే మా నాన్నగారికి ఎవరో ఒక మంచి చక్కటి సలహా ఇచ్చారు. ఏంటంటే, అన్నయ్య నువ్వు ఏం లేదు, వాడికి పెళ్లి చేసేస్తే వాడు సెట్ అయిపోతాడా అని. మొత్తానికి ఏదో ఆలోచన చేసి మా నాన్నగారు, అప్పటికి నాకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి, ఏదో నీతో మాట్లాడాలిరా అని ఇంటికి పిలిచి ఒక పెళ్లి సంబంధం అరేంజ్ చేశారు. అరేంజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి, తన పేరు కృష్ణవేణి, వాళ్ళ ఇంట్లో కూడా 4 ఆడపిల్లలు, అమ్మాయి లాస్ట్ అమ్మాయి. సరే మొత్తానికి ఇక తప్పదు, నేను ఇంటికి వెళ్ళాను. ఇక మా మామయ్య వాళ్ళందరికీ వెళ్ళి మొత్తానికి ఒక సంబంధం పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే ఆ అమ్మాయిని చూడడం జరిగింది. నేను మీతో మాట్లాడాలి అయ్యాను. అప్పుడు ఫోన్స్ అంత పెద్దగా లేవు. సరే మాట్లాడాలని చెప్పి నేను దాంతో మాట్లాడడం జరిగింది. మీ పేరు ఏంటంటే, నా పేరు కృష్ణవేణి, ఇదంతా చెప్పింది. మీరు ఏం చదువుకున్నారంటే ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్, నారాయణలో అది అప్పుడు తన ఫ్యాకల్టీగాను చేస్తుంది. నేను తనకు విషయం చెప్పాను, నేను ఏం చేస్తానని మా తల్లిదండ్రులు చెప్పారు. మీరు ఏదో టెక్నికల్ ఇంజనీర్ చేస్తున్నారు, డిప్లొమా డిజైనింగ్ కోర్స్ ఏదో చేశారు, ఒక 20-25 వేలు జీతం వస్తుందని చెప్పారండి అని అంది. ఇది అక్షర సత్యం, వాస్తవమే. కానీ ఇప్పుడు కాదండి, నేను ఉద్యోగం మానేసి దగ్గర సంవత్సరం అవుతుంది. దయచేసి మీరు నన్ను చేసుకోవద్దు, మీరు ఎంఎస్సీ అయిన వాళ్ళు ఏమైనా చేసుకోండి అని నేనే సలహా ఇచ్చాను. ఎందుకంటే అప్పటికి నాకు వివాహం మీద వీటిపైన ఆలోచన లేదు. ఎందుకంటే ఒక పక్క తిరుగుతున్న అనేక సంఘటనలు చూస్తూ ఉన్నాను కాబట్టి. అయితే నాకు తెలిసిన ఒక పెద్ద ఆయనతో కూడా తర్వాత ఆ సంబంధం అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేసి, సార్ పక్కన ఫోన్ చేసి ఆమెను అడిగి నన్ను చేసుకోవద్దని చెప్పండి అని కూడా చెప్పాను ఆయన. ఎందుకంటే మొత్తానికి ఒక రకంగా అలా నేను అన్ని విషయాలు తనకు చెప్పడమో లేకపోతే దైవానుగ్రహం ఏమో, నేను ఒకటే పెళ్లి చూపుల సంబంధం చూసా. ఆ అమ్మాయే 1 year దాకా వెయిట్ చేసి ఫైనల్గా ఆమెనే చేసుకుని ఉన్నాను. సో తను చాలా విజయనగరం జిల్లా చింతడ ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చింది. వాళ్ళ ఇంట్లో 4 ఆడపిల్లలు, ఎంఐ లాస్ట్ అమ్మాయి. 3 అక్కలు చదువుకోవాలి అనే తపన ఆలోచనతో తను ఎంత దాకా ఎదిగింది. అయితే తనకు కూడా మొదట్లో ఈరోజు ఇంత దాకా ఉండడానికి కారణం సక్సెస్ నా భార్య, తన యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. మొదటి నుంచి నన్ను అర్థం చేసుకునేది, నా ఏ మాటకి నాకు అడ్డు చెప్పేది కాదు, చెందేది కాదు. మంచిది, మీకు ఎలా ఉంటే అలా చేయండి. తర్వాత నేను ఎలాంటి పరిస్థితులు ఉన్నా తను నాతో ఉంది. అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు కూడా ఉంటుంది. మా ఇద్దరు ఫస్ట్ పాప పుట్టినప్పుడు నేను పాపకి అక్షయ అని పేరు పెడతానంటే దాన్ని కూడా వ్యతిరేకించలేదు. చాలామంది అంటారు మా పాప పేరు అక్షయ అంటే ఓకే, పాప పేరు సంస్థకు పెట్టారా అని. కాదు, సంస్థ పేరే పాపకు పెట్టాను. నేను ఎప్పుడు తనతో చెప్పాను, నేను సంస్థ గురించే ఆలోచిస్తాను, దీని గురించే ఎవరి దగ్గర నేను వెళ్తాను, తిరుగుతాను. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా పెళ్ళయి 11-12 ఏళ్ళు అవుతుంటే మా అత్తగారి ఇంటికి వెళ్ళి బహుశా 4-5 సార్లు వెళ్ళి ఉంటాం, ఒక 7-8 సార్లు ఉంటాం. అందులో 2-3 సంఘటనలు మా మామగారు చనిపోయినప్పుడు. అంటే నేను వాళ్ళ ఇంటికి అని కాదు, మా ఇంటికి కూడా వెళ్ళి ఉంటాయి. ఎందుకంటే ఇది ప్రారంభించినప్పుడు ఎలా ప్రారంభించాలి, ఎక్కడ నమూనా లేదు. ఎవరన్నా రన్ చేస్తున్నారా, అది కాపీ చేద్దాం, అదే నమూనా లేదు. ఎలాంటి పరీక్ష పెట్టాలి, ఎలాంటి విద్యా విధానం పెట్టాలి, ఎలాంటి సిస్టమ్స్ పెట్టాలి. ఈరోజు అక్షయ విద్యలో పిల్లవాడికి
పెట్టిన సిస్టమ్స్ గురించి మాట్లాడాలంటేనే 2-3 గంటలు పడుతుంది. ప్రతి చైల్డ్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. ప్రతి నెలలో 3 వారాలు అకాడమిక్స్ ఉంటాయి, 4వ వారం పరీక్ష ఉంటుంది. మళ్ళీ దానికి ఎన్ని మార్కులు వచ్చినట్టాయి. ప్రతి ఇయర్ అకాడమిక్ ఇయర్ ప్రారంభం అయ్యేటప్పుడు బిఎల్టీ బేస్ లైన్ టెస్ట్ అని పెడతాం, మధ్యలో ఎంఎల్టీ మిడ్ లైన్ టెస్ట్, విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఈఎల్టీ ఎండ్ లైన్ టెస్ట్. అంటే ఇన్ని సిస్టమ్స్ వచ్చినాయి. ప్రతి సెంటరు ఒక డిజిటలైజేషన్ ఉన్న 150 కేంద్రాలు, ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క ల్యాప్టాప్ ఉంది. అంటే ఇదంతా ఈ 12 ఏళ్ళలో జరిగిన యొక్క జర్నీ. దీనికోసం నేను చుట్టాలు, స్నేహితులు, ఫ్రెండ్స్ ఇట్లా ఏముండే కాదు. కానీ ఎక్కడ ఏ రోజు నా భార్య నన్ను నిందించింది లేదు. ఒక్కోసారి ఎప్పుడైనా నేను తనకి నన్ను క్షమించు, ఇంకా నాకు అప్పుడు అలా చేశానని చెప్పాల్సి వస్తే సిగ్గుపడకుండా, మొహమాటం ఏం పడకుండా నేను చేసింది కరెక్ట్ అన్ను నా భార్యను అడగడానికి నేనేమి మొహమాటపడను. ఎందుకంటే ఈ జర్నీలో నా 2 పిల్లలు పుట్టిన సందర్భంలో నేను తన పక్కన లేను. తను ఒక్కోసారి చెప్తూ ఉండేది అప్పుడు నువ్వు ఇట్లా లేవని, ఆ రోజు పరిస్థితులు. అలాగే నేను కోవిడ్ వచ్చినప్పుడు అక్షయ విద్య కోవిడ్ సందర్భంలో కూడా 3,30,000 మందికి ఆహారం అందించడం జరిగింది. మా దగ్గర చదువుకున్న విద్యార్థులకి, తర్వాత శ్రామిక ట్రైన్స్కి, ఇవన్నీ. ఇది నేను అతిశయోక్తిగా ఏం చెప్పట్లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అఫీషియల్గా కలెక్టర్ ఒక లెటర్ హెడ్ పైన రాసి ఇంతమందికి మేము ఇట్లా ఫుడ్ తీసుకున్నా అని స్టాంప్ వేసి, ప్రియాంక ఆళ్ళ ఐఏఎస్ ఆవిడ భద్రాచలం బహుశా కలెక్టర్గా ఉన్నట్టున్నారు, ఆవిడే స్వయంగా లెటర్ కూడా ఇచ్చారు. అంటే ఇంత సర్వీస్ చేసినప్పుడు కూడా, అంటే అప్పుడు నాకు చిన్నపిల్లలు, నేను ఇంటికి ఎవరు సివిల్స్, మీ అందరికీ తెలిసిందే కోవిడ్ అప్పుడు ఎలా ఉందని, సివిల్ సొసైటీస్ కూడా బయటికి రాని పరిస్థితుల్లో నేను వచ్చి ఇంటికి వెళ్తుంటే కూడా ఏ రోజు నా భార్య వద్దు అవద్దు చేస్తాను అనలేదు. సో ఇలా తన యొక్క సహాయం చాలా ఉంది. అలాగే వ్యతిరేకత అంటారా, బయట చాలామంది వ్యక్తులు ఏం చేస్తాను, నేను ప్రారంభించిన మొదట్లో అసలు స్లమ్స్ అనగానే నోటోరియస్గా ఉంటారు. ఇంతవరకు ఎవడన్నా స్లమ్స్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారా, చూసావా, ఎక్కువ కాలం సస్టైన్ అవ్వగలరా, అక్కడ తాగుతారు, తిరుగుతారు, అక్కడ ఏం సాధించావని చెప్తావు, ఏం చేయగలరు చెప్తావు, అలా పలకొని ఇచ్చానంటావా, ఇది పెట్టానంట అని, ఇలాంటి. అంటే నాకు ఉత్సాహం ఉన్నప్పటికీ ప్రోత్సాహం ఉండేది కదా బయట. నా తల్లిదండ్రులు అట్లా, నా భార్య అర్థం చేసుకుని నాతో ఉండి, తర్వాత మా పిల్లలు వీళ్ళందరూ ఏ రోజు తను నాకు అడ్డు చెప్పలేదు. ప్రారంభంలో నేను చెప్పాను, నాకు సహకరించినటువంటి కొన్ని 100 మంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను ఇక్కడ చెప్పలేను కాబట్టి, కానీ వాళ్ళందరూ వచ్చి మాట్లాడలేరు కాబట్టి కేవలం వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నా, వాళ్ళ తరపున నేను కనబడుతున్నాను. కానీ విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, స్వదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, వ్యాపార వ్యక్తులు కానీ, నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఒక వ్యవస్థ కానీ, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థ నడవాలంటే ఆర్థిక వనరులు చాలా అవసరం. కానీ ఆర్థిక వనరులతో కన్నా ముఖ్యం మానవ వనరులు చాలా. అలాంటి మానవ వనరులు అందించినటువంటి, అంటే ఎక్కడో ఏదో చిన్న పొరపాటు చేయొచ్చు, లేదా ఎక్కడో ఒక మంచి సలహా ఇవ్వచ్చు, ఎక్కడో తోడ్పాటును ఇవ్వచ్చు, ఎక్కడో కృంగిపోయినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు నువ్వు భలే చేస్తావు అనొచ్చు. ఆ మాట ఎంత ప్రోత్సహిస్తుంది. మనం చరిత్రలో చూసినట్లయితే పురాణాల్లో కూడా రాముడు, హనుమంతుడు, అర్జునుడు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన ఒకానొక సందర్భంలో వాళ్ళు కూడా ఇంకెందుకు మనకి ఈ జీవితం, ఎందుకు ఈ ప్రయాణం అని వెనక్కి వచ్చేద్దాం అన్నారు. కానీ వాళ్ళందరికీ శాంతన కానీ ఉపశాంతిని కానీ కలిగించింది ఒక మంచి మాట. నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు గొప్ప వ్యక్తివి, నీ వల్లే అన్నీ అవుతాయి, ఈ సమాజం చూడు అని ఒక మాట ఎంత ప్రోత్సహించింది. ఇలాంటి మాటలు చెప్పిన 1000 మంది ఉన్నారు. వాళ్ళందరి తరపు మాత్రమే నేను వాళ్ళ యొక్క సహాయ సహకారాల ద్వారానే అక్షయ విద్యలో ఈనాడు అనేక 1000 మంది చిన్నారి నిరుపేద పిల్లలకు విద్యను అందించగలుగుతుంది. అక్షయ విద్య ఫౌండేషన్ మొత్తం 150 కేంద్రాలు ఉన్నాయి అన్నారు కదా అన్నయ్య. సో ఈ 150 కేంద్రాలు పర్యవేక్షణ, మానిటరింగ్ ఇవన్నీ ఎట్లా నడుస్తాయి అన్నయ్య? తప్పకుండా చెప్తాను మా ఎలా రన్ అవుతుంది ఏంటి నా పద్ధతి. మనకు ఒక సామెత ఉంది, ఏంటంటే మనకు ప్రతికూల పరిస్థితుల నుంచే అన్ని నేర్చుకోగలుగుతామని. ఎగ్జిస్టింగ్ సర్వేయల్ సంథింగ్ ఉంటుంది కదా, అలా అన్నట్లే ఈ కేంద్రాల్లో ఈ 12 ఏళ్లలో ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క ప్రశ్నని, ఒక పరిష్కారాన్ని చూపించగలిగింది. ఉదాహరణకి ఈ కేంద్రం మీరు అన్నట్టు ఈ 150 కేంద్రాలు మానిటర్ చేయడానికి మేము ఏం పద్ధతి పెట్టాం ఏంటనేది చెప్తాను. ఇప్పుడు ఏవిఎఫ్ అంటే అక్షయ విద్య ఫౌండేషన్. ఏబిఎఫ్లో ఏబిఎల్సీస్ ఉంటాయి, అంటే అక్షయ విద్య లెర్నింగ్ సెంటర్స్. ఏబిఎఫ్లో ఏబిఎల్సీస్ ఉంటాయి. ఏబిఎల్సీ అంటే ఒక అక్షయ విద్య లెర్నింగ్ సెంటర్ అంటే ఆ కేంద్రంలో
25 నుంచి 30 మంది ఉండేటటువంటి పిల్లల్ని ఒక కేంద్రం ఉంటాం, అంటే 1 AVLC. ఓకే. సో ఆ కేంద్రాన్ని నడిపేటటువంటి వ్యక్తి ఎవరు? అదే ప్రాంతంలో ఉండి కళాశాల చదువుతున్నటువంటి ఒక అమ్మాయి. ఓకే. తనని మేము ట్యూటర్ అన్నాం. అంటే ఒక AVLCని పిల్లలకి చదువు చెప్పి చూసే వ్యక్తి ఎవరు? ట్యూటర్. ఇలా 5 కేంద్రాలని మేము కలిపి క్లస్టర్ అన్నాం. ఓకే. ఇలా 5 కేంద్రాలు. ఇలా ఈ 5 కేంద్రాలని మానిటర్ చేసేటటువంటి వ్యక్తిని CC అన్నాం. CC అంటే క్లస్టర్ కోఆర్డినేటర్. ఓకే. సో 1 AVLCని చూసే వ్యక్తి ఎవరు? ఒక ట్యూటర్. AVLCలో ఎంతమంది పిల్లలు ఉంటారు? 25 to 30. అంటే మనం 30 అనుకుందాం. 30 మంది ఉండేటటువంటి దాన్ని ఒక AVLC కేంద్రం అన్నాం. దాన్ని చూసేది ఒక ట్యూటర్. ఇలా 5 కేంద్రాలని మానిటర్ చేసే వ్యక్తిని CC అన్నాం, క్లస్టర్ కోఆర్డినేటర్. ఈ ట్యూటర్ స్థానికంగా ఉండే అమ్మాయి, CC స్థానికంగా ఉండే అమ్మాయి. ఇలా 20 కేంద్రాలు పెట్టగలిగేటటువంటి ఏరియాని సెగ్మెంట్ అన్నాం. ఓకే. సో ఎక్కడన్నా ఒక ప్రాంతంలో 20 కేంద్రాలు పెట్టగలిగే వాల్యూమ్ ఉండే దానికే మేము మూవ్ అవుతాం. ఓకే. దాన్ని సెగ్మెంట్ అన్నాం. ఈ సెగ్మెంట్ని చూసే అతను SI అంటే సెగ్మెంట్ ఇన్ఛార్జ్. ఇతను ఫుల్ టైమర్. ఓకే. అక్షయ విద్య యొక్క ఫౌండేషన్లో ఇతను ఫుల్ టైమర్. 20 AVLCs అతని అండర్లో ఉంటాయి. అంటే 20 మంది ట్యూటర్లు ఉంటారు. 5 సెంటర్లకి CCలు 4 ఉంటారు. అంటే 25 మంది ట్యూటర్లు, 4 CCలు తన కింద రిపోర్ట్ ఉంటారు. ఓకే. ఈ ట్యూటర్ CC ఇద్దరు కళాశాల విద్యార్థులే, వాళ్ళు అదే బస్సులో ఉండేవాడు. ఓకే. ఈ SI సెగ్మెంట్ ఇన్ఛార్జ్ బట్టుగా సంస్థ వైపు నుంచి ఫుల్ టైమర్. ఇలా 60 కేంద్రాలకి ఒక ఆపరేషన్ హెడ్ ఉంటాడు. అంటే ఒక 3 సెగ్మెంట్ ఇన్ఛార్జీలు. ఒక ఆపరేషన్ హెడ్ కింద ఎంతమంది ఉంటారు? 3 సెగ్మెంట్ ఇన్ఛార్జీలు. సెగ్మెంట్ ఇన్ఛార్జ్ కింద ఎన్ని కేంద్రాలు ఉంటాయి? 20 కేంద్రాలు. ఆయన కింద ఎంతమంది ట్యూటర్లు ఉంటారు? 20 ట్యూటర్లు. ఎంతమంది CCలు ఉంటారు? 4. అంటే ఒక ఆపరేషన్ 60 కేంద్రాల మీద ఒక ఫుల్ టైమర్ ఆపరేషన్ హెడ్ ఉంటారు. వీళ్ళందరూ ఆయనకి రిపోర్ట్ ఇస్తారు. అలా 60 అంటే ఇప్పుడు 150కి గాను 3 ఆపరేషన్ మేనేజర్స్ ఉంటారు. ఓకే. సో 20కి 20కి సెగ్మెంట్ ఇన్ఛార్జ్. అలాగే ఇంకా మేము ఎంత డీప్ ఫోకస్కి వెళ్తామంటే, ఒక కేంద్రంలో 30 మంది విద్యార్థులు అన్నాం మనం. 30 మంది విద్యార్థులు 30 ఇళ్ళ నుంచి రారు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఒక ఇంట్లో అక్క తమ్ముడు అన్న చెల్లుడు, కొంతమంది ముస్లిం పిల్లలు కుటుంబాల్లో చూస్తే 4-5 ఉన్న కుటుంబాలు కూడా మాకు ఉన్నాయి. ఒకే ఫ్యామిలీ నుంచి, వాళ్ళు ఒకటే కదా. అంటే 30 మంది విద్యార్థులు 30 ఇళ్ళ నుంచి రారు. మహా అయితే 15 అంటే ఇంటికి 2 వచ్చినట్టు. 15 కాకుండా 18, 19, 20, 21 ఎట్ ద మోస్ట్ 21 కుటుంబాల నుంచి 30 మంది పిల్లలు వచ్చేస్తారు. ఇది మానిటరింగ్ స్ట్రక్చర్ కదా. అలాగే మీరు ఇంకో ప్రశ్న ఏమన్నారు? చాలా సమస్యలు ఉంటాయి. ఎస్, ఖచ్చితంగా. బస్తీల్లో, స్లమ్స్లో స్థితిగతులు వేరు. అంటే ఉదాహరణకి సింగరేణి కాలనీలో వాళ్ళందరూ ఆటో నడిపారు అనుకోండి. ఆటో నడుపుతారు, చెత్త బళ్ళు రన్ చేస్తారు, మున్సిపాలిటీ బళ్ళు రన్ చేస్తారు, GHMC వర్కర్స్. అదే మనం బోరబండకి వెళ్ళినట్లయితే, బోరబండలో ఉన్న వాళ్ళందరూ ఈ ఆటోలు నడపడం, చెత్త బళ్ళు కొట్టడం కన్నా హైటెక్ సిటీలో దగ్గర వాళ్ళకి 100 feet రోడ్స్ అట్లా వెళ్ళిపోయి అక్కడ మాపింగ్ చేయడం, అక్కడ పని చేయడం, అటువంటి పని చేస్తుంటారు. వీళ్ళ స్థితిగతులు, వాళ్ళ స్థితిగతులు, జీవనోపాధి వేరు. కానీ అందరికీ కామన్గా ఉండే తాగడం, తిరగడం, రకరకాల, ఇది కామన్. అయితే మరి ఇక్కడ సమస్య వస్తే దీన్ని ఎలా ఎదుర్కొంటాం? దీనికి మేమేం చేసామంటే, ఒక కేంద్రంలో నేను చెప్పాను ఉదాహరణకి 20 కుటుంబాల నుంచి 30 మంది పిల్లలు వచ్చారు కదా. మీ పేరెంట్ తల్లుల కమిటీ పెడతాం. తల్లిదండ్రుల కమిటీ అనలేదు, మీరు గమనిస్తున్నారు. ఎందుకు తల్లిదండ్రుల కమిటీ అనలేదంటే, మొదట్లో ఇవన్నీ ప్రయోగాలు చేసాం. పెట్టినప్పుడు వాళ్ళ నాన్న సాయంత్రం రాగానే పని చేసుకొని మంచి గుర్రం ఎక్కువ వస్తాడు. ఆయన మీటింగ్ పెట్టగానే మీటింగ్లో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఏది మాట్లాడినా అంటే కుటుంబంలో ఒక నియమం ఉంది మాకు, అది నేను చెప్తాను. సమావేశం పెట్టినప్పుడు ఆయన తాగొచ్చి ఏదో డిస్టర్బెన్స్ చేస్తుంటాడు. అరే ఇది వర్కౌట్ అవ్వదని చెప్పి తల్లులు వింటారని చెప్పి తల్లులతో సమావేశం పెట్టి అది తల్లుల కమిటీ వేశాం. ఉదాహరణకి మీదే ఒక కేంద్రం, 30 మంది పిల్లలు ఉన్నారు, 20 కుటుంబాల నుంచి పిల్లలు వస్తున్నారు. నేను సమావేశం పెడితే తల్లులు ఎంతమంది రావాలమ్మా? 20 మంది రావాలి. 20 మందిలో 10 మంది వచ్చారనుకో, అంటే 50% తల్లులు హాజరైనట్టే కదా. ఈ విషయం అంతా చెప్పి వాళ్ళతో, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఈ కేంద్రం ఎవరిది? అక్షయ విద్యది కాదు, మీది. ఇది మీది. ఇక్కడ ఏం జరగాలి, ఎలా జరగాలి, జరుగుతున్న విధానం ఏంటి, పద్ధతి ఏంటి, జరగాల్సిన పద్ధతి ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని నిర్ణయాలు మనమే తీసుకోవాలి అని చెప్తాం. చెప్పి దీనికి ఒక కమిటీ ఉంటాం, తల్లుల కమిటీ. ఆ కమిటీలో 5గురితో ఆ కమిటీ వేస్తాం. ఈ 5గురిని కూడా నువ్వుండు అని చెప్పాం. విషయం అంతా చెప్పిన తర్వాత స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వస్తారు,
నేను ఉంటానన్నా అని ఎవరైతే చేస్తారో వాళ్ళని కమిటీ సభ్యులు చేస్తారు. చేసి ఈ కమిటీ సభ్యులకు ఒక మరి వాళ్ళకి పనులు చెప్పాలిగా. ఏంటి, ఈ 30 మంది ఈ 20 మంది కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారంలో కనీసం ఒకళ్ళిద్దరైనా ప్రతిరోజు 10 నిమిషాలు వచ్చి ఇట్లా చూసిపోవాలా, ఏమవుతుంది, ఆ కేంద్రం రన్ అవుతుందా, ఆ అమ్మాయి టయానికి వస్తుందా, మేము ఇచ్చినటువంటి సిలబస్ చెప్తుందా లేదా, ఇచ్చినటువంటి ల్యాప్టాప్లో వీడియోలు ఫోటోలు చూపిస్తుందా, ఆడియో చూపిస్తుందా లేదా, ఫోనెటిక్స్ రేమ్స్ చూపిస్తుందా లేదా, అటెండెన్స్ చేస్తుందా లేదా ఫోన్లో మాట్లాడుకుంటుందా, పిల్లల్ని పట్టించుకుంటుందా లేదా, ఇదన్నీ గమనించాల్సింది ఎవరు? మీరు. అంతే కదా. మీరు ఒక్కొక్కరు రావాలని ఎస్ సార్ నేను చూస్తాను. అదే కాకుండా అక్కడ ఏదో గలాటా జరిగింది, కేంద్రం పక్కన అక్కడ 4 పిల్లలు ఎవరు నిలబడ్డారు, బస్తీ పిల్లలే. వాడిని మేము వెళ్ళి ఏందయ్యా ఇది అంటే వాడు మన వాళ్ళని కొడతారు, గొడవ పడతారు, మనం బయట వాళ్ళని కొడతారు. కానీ స్థానికంగా ఉండే ఆ పిల్లల తల్లిలో ఎవరో ఒక తల్లి ఏంటా ఇక్కడ ఏంటి అందంగా ఎవరు పిల్లవాడు ఈమె గుర్తుపట్టింది, ఈమెతో ఎందుకు గొడవ అని వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే అలాంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలని ఇలాంటి ఆలోచన వచ్చింది. సో ఇట్లా తల్లుల కమిటీ వేస్తాం. సో ఒక ట్యూటరు ఎంతమంది మీద ఫోకస్ చేయాలంటే 30 మంది పిల్లల మీదే ఫోకస్ చేయాలి. తర్వాత ఎన్ని కుటుంబాలతో తనకి సత్సంబంధాలు ఉండాలి అంటే 20 అంతే. మరి ఒక సీసీకి వచ్చేప్పటికి 5 కేంద్రాల్లో 5 3 15 150 మంది పిల్లలకి తన ఇన్ఛార్జ్. సో ప్రతి కేంద్రంలో 5 తల్లిదండ్రులతో తనకి సంబంధం ఉండాలి. అది తల్లుల కమిటీ. 5 ఎంత 25 అంటే 25 మంది కీలకమైనటువంటి తన కేంద్రంలో తల్లుల సమావేశ కమిటీల సభ్యులు ఉన్నారో వాళ్ళతో సీసీకి సంబంధాలు ఉంటే చాలు. ఒక చోట ఏదో సమస్య వచ్చింది, ట్యూటర్ మానేసింది, ఎవరు చూడాలి? ఆ కమిటీకి చెప్తే ఇదిగో వాళ్ళ అమ్మాయి ఉంది వీళ్ళ అమ్మాయి ఉందని చెప్తారు. అంటే అక్కడ ఉండేటటువంటి అనేక సమస్యల్ని ఏదో చిన్న గొడవ అయింది, ఏదో సెంటర్లో గొడవ అవుతుందంటే వాళ్ళు టకటక తొందరగా రాగలుగుతారు, ప్రతిఘటించగలుగుతారు, ఇది మాది అని ఓన్ చేసుకోగలుగుతారు. అలా ఒక సెగ్మెంట్ ఇన్ఛార్జి 20 కేంద్రాలు అన్నాను. 20 ఇంటూ ఒక కేంద్రానికి 30, 20 ఇంటూ 30 అంటే 600 మంది విద్యార్థులు ఒక ఫుల్ టైమర్ అండర్లో ఉంటారు. 600 మంది విద్యార్థులు సుమారుగా 300 కుటుంబాలు అనుకోవచ్చు కదా. 300 కుటుంబాల నుంచి 600 మంది అంటే యావరేజ్ కుటుంబానికి 2 వేసుకోవాలి. ఇక్కడ ఇది స్ట్రక్చర్. మరి వీళ్ళతో సంబంధాలు ఎలా మనకి కుదరాలి అంటే అక్షయ విధిలో పనిచేసేటటువంటి నాతో సహా అత్యంత కీలకమైనటువంటి మా సెంటర్ రన్ చేసే AVLC సెంటర్ రన్ చేసే ట్యూటర్ నుంచి నా వరకు ఉంటే ప్రతి ఒక్కరు చేయాల్సిన ప్రధానమైన పని ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సోమవారం నుంచి శనివారం వరకు ఈ కేంద్రాలు రన్ అవుతాయి. ఈ కేంద్రాలు రన్ అయిన తర్వాత 6 to 8 అయిపోతాయి అన్నాను కదా. ఈ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఫుల్ టైం ఉన్నారో ఖచ్చితంగా ఆ బస్తీలో ట్యూటర్ ఇంట్లో కానీ సీసీ ఇంట్లో కానీ విద్యార్థి ఇంట్లో కానీ భోజనం చేస్తే తన ఇంటికి వెళ్ళాలి. నువ్వు మధ్యాహ్నం ఎక్కడన్నా తిను, ఇంటికి బాక్స్ తెచ్చుకో, లంచ్ చేసుకో, లేదా ఆఫీస్కి తిను, హోటల్ పోయామని చెయ్యి. కానీ నియమం 6 to 8 సెంటర్ నువ్వు టైమింగ్ చూసిన తర్వాత అయిపోయిన తర్వాత నువ్వు అక్కడే భోజనం చేసి రావాలి. విద్యార్థి ఇంట్లో కానీ ట్యూటర్ ఇంట్లో కానీ సీసీ ఇంట్లో కానీ తల్లుల కమిటీ సభ్యుల్లో వీళ్ళేమీ లేకపోయినా ఆ బస్తీకి సంబంధించి ఒక మంచి వ్యక్తులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో కానీ భోజనం చేసి రావాలి. దీనివల్ల ఏమవుతాయంటే మానవ సంబంధాలు ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత కుల మతాలకు సంబంధించిన వివక్షత, వీళ్ళు మాలోళ్ళు, వీళ్ళు మాదిగోళ్ళు, వీళ్ళు పిట్టలోళ్ళు, వీళ్ళు ఎస్టీ, వీళ్ళు లంబాడి, వీడు మేము ఎక్కువ ఒడ్డెర ఇవన్నీ తగ్గిపోతాయి. మనం 100 ఉపన్యాసాలు చెప్పే కన్నా నేను ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తే ఒక బిడ్డలాగా వాళ్ళు మన హక్కుని చేర్చుకుంటారు. మనం అంతా ఒకటే కుటుంబాన్ని మెసేజ్ ఇస్తాం. ఇలాగే ఇది పిల్లల మధ్య ఎలా మానవ సంబంధాలు పెంచాలి అన్నప్పుడు అనేక కార్యక్రమాలు రూపొందించాం. ఒకటి నేను చెప్తాను. కథల రాత్రి. ఏంటి ఈ కథల రాత్రి అంటే ఇప్పుడు తల్లుల కమిటీ ఎందుకు పెట్టాలి అన్న దానికి మనం వెనక్కి వెళ్తే ఆ రోజు మొట్టమొదటి రోజు కేంద్రం రన్ చేస్తే మగపిల్లలు నిలబడి పాటలు పెడుతున్నారు, పిల్లలకైనా చదువులు మాకైనా అంటున్నారని చెప్పి దీన్ని ఎవరు ప్రతిఘటించాలి? మనం కాదు కదా అని ఆలోచించి ఇది పెడితే బాగుండని. అలాగే పిల్లల మధ్య ఈ కులమత వివక్షత ఎట్లా పోవాలి, అసలు ఇది ఎలా ఉంది అని ఆలోచించినప్పుడు 2 కార్యక్రమాలు మేము యోజన చేసాం. ఒకటి సోపతి డబ్బా, ఇంకోటి కథల రాత్రి. ఈ సోపతి డబ్బా కథల రాత్రి ఎలా ప్రారంభమైంది అనేది చెప్తాను. మాకు నేను ఇందాక చెప్పాను సెగ్మెంట్ అంటే ఒక 20 కేంద్రాలు ఉండే చోట ఒక కేంద్రంలో ఒక అమ్మాయి, అన్నయ్య నాకు ఇంట్లో ఏదో పెళ్ళి ఫంక్షన్ ఉంది, నేను మా బంధువుల ఇంటికి పలానా గ్రామంకి వెళ్ళాలి, నేను ఈరోజు రేపు కేంద్రం రన్ చేయను అంటే 30 మంది పిల్లలు 2 రోజులు ఆబ్సెంట్ అయిపోతారు కదా ఈ వల్ల. సరే మేమేం చేస్తామంటే పక్క లైన్లోనే ఉన్నటువంటి కేంద్రానికి పక్క జస్ట్ ఒక 20 అడుగులు ఇలా మలుపు తిరిగితే ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పి వెళ్ళలేదు పిల్లలు. ఎందుకు వెళ్ళలేదని నేను వెళ్ళి కనుక్కున్నాను.
కనుక్కుంటే ఒక ఇద్దరు తల్లిదండ్రులతో మాట్లాడితే వాళ్ళ నాన్న ఏందన్నా లబడో దగ్గర మేము పంపించాం. ఇంకోళ్ళని అడిగితే ఆ లబడో దగ్గర మేము బాగున్నా, వీళ్ళ దగ్గర బాగున్నా, మాల దాని మాది అంటే ఇలాంటిది నేను విన్నా. అయ్యో వీళ్ళందరి స్థితిగతుల్లో వాడేం బంజారా హిల్స్, వీడేం జూబ్లీ హిల్స్ కాదు, ఉంది పక్క ఉడిచలే, కానీ వీటిలోనే అంత వేరియేషన్ ఉంది. దీన్ని ఎలా తగ్గించాలి, ఏం చేయాలి అని ఆలోచించి, సరే ఇది పిల్లల దాకా వ్యాప్తి చెందకూడదు, ఉపన్యాసం చెప్తే అవదని చెప్పి సోపతి డబ్బా అని పెట్టా. ఏంటి సోపతి డబ్బా అంటే, ప్రతి వారం సోమవారం నుంచి శనివారం కదా, శనివారం రోజు అక్షయ విద్యలో అకాడమిక్స్ ఉండవు. ఓకే. ఫన్ డే, టాలెంట్ షో, ఫన్ డే, బాల్స్ అన్నీ జరుగుతాయి. అంటే నువ్వు పాట పాడు, డైలాగ్ చెప్పు, ఆటలు ఆడేసి అన్నీ. అప్పుడు వాడు డబ్బా తెచ్చుకోవాలి ఇంటి దగ్గర నుంచి లంచ్ సోపతి డబ్బా, రాత్రి డిన్నర్ తెచ్చుకొని, ఈ సోపతి డబ్బాలో అతను తెచ్చుకోలేదు వదిలేస్తాం, మనం పంచుకుంటాం. మనం ఇద్దరం కలిసి ఒక గంట మార్కెట్లోనూ ఒక ట్రావెల్లో వెళ్తే కొంత దూరం జర్నీ చేస్తున్నప్పుడు ఏదో మాట కలిస్తే, ట్రైన్లో సమోసాలో పల్లీలు వస్తే కొనుక్కొని, నువ్వు నా ఊరా కులమే అడగం, ఇగో తినని ఇస్తాం. సహజంగా ఇది అందరిలో ఉండే గుణం. మరి ఆ పిల్లల్లో సోపతి డబ్బా తీసుకున్నప్పుడు వాడికి ఏం చేస్తారు, పంచుతారు, ఖచ్చితంగా పంచుతారు. ఇక్కడ నువ్వు లంబడోడు ఇచ్చావంటే అంటాడా, అనడు. నువ్వు మాది కూడా ఇచ్చావంటే అనడు. అంటే ఇట్లా కుల ప్రస్తావన అక్కడ రాదు, నువ్వు పంచుకొని చేయడం వల్ల. ఇది సోపతి డబ్బా. ఇంకా దీన్ని ఇంకా ఇట్లా వీళ్ళు ఎలా మర్చిపోవాలని ఆలోచించి, ఇంకా వీళ్ళు ఎలా తగ్గించవచ్చు, ఇంకా మానవ సంబంధాలు పెంచడం కోసం ఆలోచిస్తే కథల రాత్రి అని వచ్చింది. ఏంటి కథల రాత్రి అంటే, ఈ కేంద్రంలో ఉండేటటువంటి 4వ తరగతి నుంచి ఉండే పిల్లలు, 4, 5, 6 తరగతి పిల్లల్ని ఆ ప్రాంతంలోనే ప్రతి నెల 3వ శనివారం కానీ 2వ శనివారం కానీ రాత్రి 7:30కి భోంచేసి వచ్చి దుప్పటి పట్టుకొని రావాలి. ఆ స్లమ్ ఏరియాలో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఏదైనా యాజమాన్యంతో మాట్లాడి, లేదా పెద్ద కమ్యూనిటీ హాల్ ఉంటే అక్కడ కాలనీ వాళ్ళతో మాట్లాడి అక్కడ రాత్రి స్టే చేస్తాం. పేరే ఏంటి, కార్యక్రమం పేరు కథల రాత్రి. నువ్వు ఒక కథ చెప్తా, ఆయన ఒక కథ చెప్తాడు, ఆయన అట్లా అందరూ చెప్తుంటారు. ఉదాహరణకి మీ స్నేహితురాలు వచ్చింది ఈరోజు మీ ఇంటికి, నువ్వు రోజు 10ంటికి పడుకున్నావు, ఈరోజు 10ంటికి పడుకో ఏమంటావు, మాలతో ఏమైంది, పెళ్ళయింది, వాళ్ళ ఆయన ఇట్లా, వీళ్ళు బిజినెస్ పెట్టారు, వాళ్ళు విదేశాలకు వెళ్ళారు, ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. అంటే అనేక విషయాలు మాట్లాడుకుంటాం. మరి ఈ పిల్లలందరూ అక్కడే పుట్టి అక్కడే పెరిగారు, కానీ ఇట్లా కలిసి ఎక్కడ పడుకోరు, ఎవరింటికి వాళ్ళు. అది ఒకటి. తర్వాత ఒక 3 కిలోమీటర్ రేడియస్లో ఉండే ఈ స్లమ్, ఈ మొదటలో ఉండేటటువంటి సురేషో, రమ్యానో, నవ్యానో, ఎక్సోజెడ్ ఇక్కడున్న అమ్మాయి, ఈ చివరున్న అమ్మాయి, మధ్యలో ఉండే అబ్బాయి కానీ అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే పెళ్ళిళ్ళు చేసుకుని అక్కడే చచ్చిపోతారు కూడా, కానీ సంబంధాలు ఉండవు. కానీ దీనివల్ల ఏమవుతుంది, మన కేంద్రాల వల్ల కలపడం వల్ల మానవ వీళ్ళకి ఒకరు పరిచయం. ఆ చివరి రమ్య ఉంది, బిల్డింగ్లో ఏముంది, ఈమెలో ఏముంది అని పెరుగుతుంది. శనివారం అనేప్పటికీ వాళ్ళందరూ కలిసి చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటారు. మళ్ళీ అందరం మేము గ్రూప్ చేస్తాం. 100 మంది విద్యార్థులు కనుక వచ్చినట్లయితే 20-25 మందికి మీలాంటి ఇన్ఛార్జ్ వాలంటీర్స్ని పిలిచి ఆ నైట్ ఉంటాం. ఫైనల్గా మనం ఒక నిర్దేశించి ఒక కథ చెప్తాం. మనం చెప్పే కథలో యూనిటీ, కమ్యూనిటీ, ధైర్యం, సాహసం ఇలా డిసైడే చెప్తాం. పడుకుంటాం. తెల్లారి 5:30కు లేపుతాం. వాళ్ళ కాలకృత్యాలు తీసుకున్న తర్వాత సుమారుగా 6 నుంచి 7:30 గంటన్నర 8 గంటల వరకు ఆటలు ఆడిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే, మనం అందరం ఇక్కడ ఇప్పుడు చూసే మిత్రులందరూ కూడా ఒక వాలీబాలో, ఫుట్బాలో మనం చూస్తుంటాం. కూర్చొని మన గేమ్ చూస్తున్నప్పుడు, ఆట చూస్తున్నప్పుడు మనకి ఇక్కడ అని మనమే వెళ్ళిపోతాం. ఎందుకు? అదొక ఉత్సాహాన్ని ఎంకరేజ్ చేస్తుంది. అలాగే కబడ్డీ, ఒక 11 మంది అట్లా ఉన్న టీంలో ఒక్కడిని పంపించాలి. ఒకడే వస్తున్నాడు కానీ 11 మంది రిలాక్స్గా ఉండరు. రిలాక్స్గా ఉండరు. వ్యూహం, అదే నువ్వు ఇట్రా ఒక ప్లానింగ్. 11 మంది ఒకటే వస్తున్నట్టు ఉండరు కదా, ప్లానింగ్. తర్వాత 11 మంది ఉన్న గ్రూప్లోకి వీడిని పంపించడానికి వీడికి ఎంత ధైర్యం కావాలి అంటే, ఒక బలహీన వ్యక్తి కూడా ఒక ధైర్యం అవి వస్తాయి. తర్వాత నేను వీడి కాళ్ళు పట్టుకున్నానా, జూనియర్ కాళ్ళు పట్టుకున్నానా, సీనియర్ కాళ్ళు పట్టుకున్నానా, ఈ కులం అదే ఉండదు. ఇవన్నీ ఆటల్లో ఉంటాయి. ఇదంతా అయిపోయిన తర్వాత 8 నుంచి 8:30 వరకు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, అల్పాహారం, ఏదన్నా లెమన్ రైస్ కానీ ఇట్లాంటివి తయారు చేసి పెట్టేసి డిస్పస్. ఇది నెలలో ఒకసారి చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ పిల్లల తల్లిదండ్రులు వీళ్ళ నాన్న సారా అమ్ముతాడు, గాంజా అమ్ముతాడు, గుడుంబం అమ్ముతాడు, ఇల్లీగల్ దందా చేస్తాడు, ఇంకోటి చేస్తాడు, కానీ ఈ పిల్లలు చెయ్యరు. రాబోయే తరం ఆ పని చేయరు. మీరు ఊహించండి, 10,000 పాపులేషన్ ఉన్న చోట ఒక 100 మంది పిల్లలు, ఒక 200 మంది, ఒక 500 మంది పిల్లలు ఇలా ఎదిగితే ఎంత పాజిటివ్ ఎనర్జీ. ఆ శక్తిని మనం ఎటు డైవర్ట్ చేస్తే అటు అవుద్ది. దానికోసం కథల రాత్రి, దానికోసం సోపతి డబ్బా, ఇట్లా అనేక రూపకల్పన చేస్తూ దాన్ని పటిష్టం చేయడం,
అక్షయ విద్య చేస్తూ ఉంటుంది. ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబంలో భోజనం చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మనం వెళ్ళగలుగుతాం. దానివల్లే అనేక సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా నిల్చొని ఉండడానికి ఏకైక మార్గం వాళ్ళ ఇళ్ళలో భోజనం చేయడం, వాళ్ళ ఇంట్లో ఒకటిగా కలిసిపోవడం, వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉండడం, వాళ్ళ ఇంట్లో జరిగే అనేక సామాజికమైనటువంటి అనేక అంశాల్లో మన నిర్ణయాలు తీసుకుంటారు, మన సలహా అడుగుతారు, మన అభిప్రాయాలు అడుగుతారు. కష్టంలో మనం కనబడతాం, మంచులో మనం కనబడతాం. దీన్ని చేస్తాం. వీటి వల్ల మాత్రమే మనుషుల్లో కానీ, వ్యవస్థలో కానీ, సమాజంలో కానీ మార్పు తేగలుగుతాం. అది అక్షయ విద్య పనిచేస్తుంటుంది. మీరు పంచుకున్న మీ విధి విధానాల అనుభవాలు చాలా చక్కగా ఉన్నాయి అన్నయ్య. అక్షయ విద్య కాకుండా మీరు ఇంకేదైనా ప్రాజెక్టులు చేస్తున్నారన్నయ్య? అవును, ఉన్నాయమ్మా. అయితే నేను ఎవరికైనా మిత్రులకి, స్నేహితులకి చెప్పేది ఒకటే చెప్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఒకటే పని చేశాను 12 ఏళ్ల నుంచి. అది స్లమ్స్లో పిల్లలకి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి, స్లమ్స్లో పిల్లలకి విద్యనివ్వాలి అని. వాటిలోనే అనేక మార్పులు, డిజిటల్ టెక్నాలజీ, స్టూడియో, ప్రతి సెంటర్కి ల్యాప్టాప్ ఇవ్వడం, డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, ఇదే పనిలో నేనున్నాను. ఇప్పటి వరకు 500 మంది గురుకులకి వెళ్ళారు. విప్రో, టీసీఎస్, యాక్సెంచర్, ఐఐటి ఖరగ్పూర్, కంప్యూటర్ సైన్స్, గూగుల్, పోస్టల్ డిపార్ట్మెంట్, ఇట్లా జాబులు చేసినటువంటి ట్యూటర్లు, విద్యార్థులు, స్కిల్ అందరూ ఉన్నారు. నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే, నేను 10 రకాల పనులు చేయను, 10 రకాల దారిలో వెళ్ళను. అది తప్పు కూడా కాదు సుమా. ఒకరికి ఓల్డేజ్ మీద పని, ఓల్డేజ్ పీపుల్ మీద పని చేయాలని ఉంటుంది, మంచిదే. ఇంకోళ్ళకి అనాథాశ్రమాల మీద పని చేయాలని ఉంటుంది, అది మంచిదే. ఇంకోళ్ళు ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ మీద పని చేయాలి, అది మంచిదే. కానీ ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకొని నిరంతరం దాని మీద చేస్తే దాంట్లో మనం ఒక మాస్టర్ అవుతాం, మనం సాధించగలుగుతాం. దాంట్లో ఉన్నతమైన ఎవరైనా ఆ రంగంలో పని చేయాలంటే వాళ్ళకు ఒక మోడల్ ఐకాన్ ఉంటాం, అది మనమే అవ్వగలగాలి. సో 10 పనిట్లో శరీరంలో అన్ని పనులు ముఖ్యమే. అన్నీ నేను చెప్పినటువంటి అన్ని ప్రాజెక్టులు అన్నీ చేస్తున్న అందరూ గొప్పవాళ్ళే. ఉదాహరణకి నా కాలో చెయ్యో సరిగ్గా లేదండి, పీలగా ఉందో, బోధకాలో అయింది, సంపూర్ణమైన వ్యక్తి అంటారా, ఆరోగ్యమైన వ్యక్తి అంటారా అన్నారు. ఎందుకని? ఆయనకి కాలవడు చెయ్యవడు అంటారు. అలాగే సమాజంలో అనేక వ్యవస్థల మీద పని చేయాల్సిందే, అవన్నీ ముఖ్యమే. కానీ నేను ఈ రంగం ఎంచుకున్నాను. ఈ రంగంలో నేను అనేక అంశాలను మార్పు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు అన్నారు ఇంకేమన్నా ప్రాజెక్టులు ఉన్నాయా? ఇందులోనే ఎడ్యుకేషన్, నేను ఇప్పుడు ఈ 12 ఏళ్ళు ప్రైమరీ 1 to 6 చెప్పాను. 10వ తరగతి పిల్లలకి నేను అంటే 7th, 8th, 9th తర్వాత మా దగ్గర చదువుకున్న పిల్లలకి కేంద్రం పెట్టలేకపోయాను. ఈ సంవత్సరం నుంచి ఆ కేంద్రం పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు స్లమ్స్లో 10వ తరగతి వరకు పాస్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే బేసిక్ ఉండట్లేదు, బేస్ ఫౌండేషన్. ఈరోజు మనం 2nd ఫ్లోర్లోనే ఇక్కడ ఉన్నాం. ఈ స్టూడియోలో చూస్తే రూమ్లో అన్ని బిల్డింగ్, ఏసీ ఇవన్నీ కనబడితే మానిటర్, కానీ చాలా బాగుంది, చాలా విశాలంగా ఉందని మాట్లాడుకుంటాం. కానీ ఈ బిల్డింగ్కి అవసరమైన పునాది రాయి గురించి ఎవరు మాట్లాడడం, ఎవరు మాట్లాడుకో, ఎవరు ఊహించడం కూడా. మరి ఈ పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సిందే పునాది కదా. ఆ పునాది లేకపోవడం వల్లే వాళ్ళు ఉన్నత తరగతులకి వెళ్ళినప్పుడు ఆ బేస్, అక్కడ టీచర్లు ఇది కూడా రాదా అని గేలు చేయడం, లేదా అంటారనో భయం ఉండి వాడు డ్రాప్ అవుట్స్ 10th క్లాస్ మానేస్తున్నారు. అందుకోసం బేసిక్ మీద నేను పనిచేశాను 1 to 6. కానీ ఆ తర్వాత 6 దాకా వచ్చిన తర్వాత 7th, 8th, 9th వదిలేయాల్సి వస్తుంది అని ఆలోచించాను. కానీ అది ఎందుకు వదిలేసేయాల్సి వచ్చింది అనే దాన్ని ఆలోచిస్తే, నేను ఇక్కడ ఎంచుకున్నటువంటి ట్యూటర్లు ఎవరు, స్థానికంగా ఉండే ఇంటర్మీడియట్, వాళ్ళకు కూడా అంత పెద్ద విద్యా స్థాయి ప్రమాణాలు లేవు. అయినా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి పెడుతున్నాం. కానీ 8th, 9th, 10th క్లాస్ అంటే కొంచెం సామర్థ్యం ఉన్న వ్యక్తులు కావాలి, బయట నుంచి వ్యక్తులను పిలవాలి, దానికి మనకు ఆర్థిక వనరులు కావాలి, వాలంటీర్స్ కావాలి, చెప్పేవాళ్ళు కావాలి. కానీ 12 ఏళ్ళ తర్వాత ఆలోచించి ఈ సంవత్సరం 10th క్లాస్ వాళ్ళకి ఒక ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకి 7వ తరగతి నుంచి 10వ తరగతి వాళ్ళకి ఒక కేంద్రం పెడదాం అనుకున్నాం. ఆ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ తేజస్. సో అదొకటి ఉంది. అలాగే ఈ పిల్లల తల్లులు, ఇంకోటి ప్రాజెక్ట్ అన్నపూర్ణ అని ఉంది. ప్రాజెక్ట్ అన్నపూర్ణ ఏంటంటే, ఎవరైతే ఈ పిల్లల యొక్క తల్లు ఎక్కువ శాతం ఇళ్లలో పనిచేయడానికి రోజువారీ పని స్ట్రీట్ వెండర్స్గా వెళ్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక ఇంట్లో ఇళ్లలో పనిచేసే వ్యక్తి ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఉదయం 6 గంటలకల్లా అక్కడ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి తిని బాక్సులు అవన్నీ కడిగి చేసి రెడీ సిద్ధం చేయాలి కాబట్టి ఈవెంట్ ఉంది. తర్వాత పని మనిషిని ఎవరు పెట్టుకుంటారు? అప్పర్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ వాళ్ళు పెట్టుకోలేరు. అయితే
ఈవిడ గేటెడ్ కమ్యూనిటీనో విల్లాకో వెళ్ళాలి. అదేమీ ఆ స్లమ్ పక్కనే ఉండదు, ఉండదు. సుమారుగా దూరంగా ఉంటుంది. అంటే అక్కడ 6 గంటలకు ఉండాలంటే 4:30కో 5 గంటలకు వెళ్ళాలి, చేయాలి. అప్పుడు లేచి ఏదైనా వండడం చేసి ఏదో చేసి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి మొదలు పెడితే 6 గంటలకు అక్కడ అటెండ్ అయిన ఆ తల్లి 7, 8, 9, 10, 12, 11:30, 12 దాకా అక్కడే ఉంటుంది. ఒక 4-5 ఇళ్లలో పనిచేసి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది. అప్పుడైనా వంట చేసుకుంటుంది, లేదా ఎవరైనా భోజనం పెడితే వాళ్ళ ఇంట్లోనే ఉండి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి పనిలోకి వెళ్తుంది. ఎందుకు? మళ్ళీ ఆ పిల్లల స్కూల్ నుంచి వస్తే స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. మళ్ళీ అన్నీ ఇంకో 4 ఇళ్లలో చేసుకుని 7:30కి ఇంటికి వస్తుంది. మరి తన పిల్లలు, ఆ పిల్లలు నిద్రలేసేపటికి తల్లి ఉండదు. రాత్రి అమ్మ అన్నం ఏమైనా ఎక్కువ వండితే అప్పుడు ఉంటే అది తింటారు, చద్దన్నం, లేదా వండితే తింటారు. మధ్యాహ్నం స్కూల్లో మిడ్ డే మీల్స్ తింటారు. 3:30కి వచ్చేపటికి అప్పటికి తల్లి ఉండదు కదా, ఉంటే తింటారు లేకపోతే లేదు. మన అమ్మ అంటూ ఉంటారు ఎప్పుడప్పుడు సెలవుల్లో, మనం ఆటలో పడితే తిండే మర్చిపోతారని మనల్ని అంటుంటారు. అసలు ఆట లేదు, ప్రతిరోజు తిందామన్నా ఏం లేదు కదా, ఆకలితో ఉంటారు కదా. అప్పుడు ఏం చేయాలి? ఆ పిల్లవాడిని మనం 6 గంటల నుంచి 8 గంటల వరకు కేంద్రంలో కూర్చోబెడితే ఒక పక్క ఆకలి వేస్తూ ఉంటుంది. వాడు చదువు మీద దీని మీద ఎట్లా ఫోకస్ చేస్తాడు? ఎవరో స్వామి వివేకానంద వీళ్ళు అన్నట్టు ఆకలితో ఉన్నప్పుడు ముందు వాడికి అన్నం అందించాలి. అంతేగాని విజ్డమ్ కానీ నాలెడ్జ్, జ్ఞానాన్ని ఇస్తే అప్పుడు వాడు అందుకోలేడు కదా. ముందు వాడు కడుపు నిండిన తర్వాత ఇవన్నీ చెప్పాలి. ఆ ఆలోచనతో ప్రాజెక్ట్ అన్నపూర్ణ అని వచ్చింది. ప్రాజెక్ట్ అన్నపూర్ణ ఏం చేస్తామంటే, ప్రతిరోజు కేంద్రం 6 గంటల నుంచి 8 గంటలు కాబట్టి 5:30 నుంచి 6 వరకు, అంటే 5 గంటల నుంచి 6 ఈ మధ్య ఒక 150 గ్రాముల ఫ్లేవర్డ్ రైస్, అంటే అన్నం, కూర, పప్పు, పచ్చడి ఇట్లా కాకుండా ఫ్లేవర్డ్ రైస్, టమాటా రైస్, జీరా రైస్, వెజిటబుల్ రైస్, 2 బనానాస్, శనగలు, ఇట్లా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇస్తాం. శనివారం ఎందుకు ముందే చెప్పాను, మనకి లేదు, సోపతి డబ్బా కొన్ని సంవత్సరాల నుంచి అది చేస్తున్నాం. అది ఎందుకు మనం క్యాన్సిల్ ఎందుకు ఆపాలి అని చెప్పి అది చేసి ఇట్లా ప్రాజెక్ట్ అన్నపూర్ణ అనేది గత అకాడమిక్ ఇయర్లో, అంటే 2023-24 నేను ఈ 12 సంవత్సరాలు ఏం చేస్తామంటే, పరీక్షలకి 4 రోజుల ముందు బాయిల్డ్ ఎగ్ కానీ బనానా కానీ ఇస్తాము. కానీ ఈసారి జనవరి నుంచి ఏం చేస్తుంటే ఈ ఫ్లేవర్డ్ రైస్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చినప్పుడు అసలు చాలా అనుభవాలు ఉన్నాయి దాంట్లో. మేము ఒక కేంద్రంలో 30 మంది పిల్లలకి ఫుడ్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మరొక 2 కేంద్రాలు వాళ్ళు కొంచెం లేటుగా వచ్చారు, వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కూడా ఈమె దగ్గరే ఇచ్చి, అమ్మ వాళ్ళు వస్తారు ఇవ్వు అని చెప్పాం. సరే అని ఈ అమ్మాయి ఫుడ్ పెట్టడం ప్రారంభించింది. పెడితే తనకు కేటాయించిన ఫుడ్ తినేశారు పిల్లలు, ఆ పక్క కేంద్రాలకు ఇచ్చిన ఫుడ్ కూడా వీళ్ళే తినేశారు. అంటే ఎంత ఆకలి! అరే ఇదేంటి ఇలా ఉందని మరుసటి రోజు 40-45 కేజీలు ఉన్నాం. అది ఉండిన తర్వాత ఆ రోజు కూడా మొదటి రోజు జరిగిన సంఘటన నా భార్యకి చెప్పినప్పుడు తను విని, రేపు నేను వస్తానండి, శని ఆదివారాల్లో తను నాతో పాటు తిరుగుతుంది. వచ్చి ఒక దగ్గర తను పెడుతున్న క్రమంలో ఒక 30 మందిలో 25 మందికి అంతమంది పెట్టింది. ఇంకో 5 పిల్లలకి పెట్టలే, షార్టేజ్ వచ్చింది. నన్ను రమ్మంటే నేను వేరే కేంద్రంలో పెట్టి మళ్ళీ బండి తీసుకొని వస్తుంటే ఈ 5గురే లేవాలి కదా, తిన్న 20 మంది కూడా లేచారు. అసలు దీన్ని ఎట్లా చేయాలి? వాళ్ళు ఏంటి ఇంత ఆకలి ఉంది అని చెప్పి అప్పుడు 130 గ్రామ్స్ ఒక బౌల్ తీసుకొని కుక్కుడ్ రైస్ ఎంత ఇట్లా చాలా టెక్నికల్గా తయారు చేసి వాళ్ళకి ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ జూలై మంత్ ఎండ్ కానీ మిడ్లో కానీ ఒక 130 గ్రాముల ఫ్లేవర్డ్ రైస్, రకరకాల రైస్ ఇది ఎవ్రీడే ఇద్దాం అనుకుంటున్నాం. ఇది ప్రాజెక్ట్ అన్నపూర్ణ. 4000 మందికి ఇవ్వాలని ఒక ఆలోచన, సంకల్పం. అది ప్రాజెక్ట్ అన్నపూర్ణ. ఇంకొకటి ప్రాజెక్ట్ సైన్స్ సెంటర్ ఒకటి పెట్టాలని ఆలోచన. ఏంటి సైన్స్ సెంటర్ అంటే, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విధానం ఎలా ఉంది, సైన్స్ కానీ బయాలజీకి భౌతిక ఏమైనప్పటికీ కూడా ఒక బీకర్ తీసుకొని దానిలో కొన్ని వేడి నీళ్ళు వేసి అవి మరిగించినట్టు ఇట్లాగే చదువుకున్నాను. కానీ ఆ బీకర్ని కానీ దాన్ని కానీ కళ్ళతో చూసింది లేదు. మైక్రోస్కోప్ అనేది నేను బుక్లో బొమ్మే చూసాను కానీ ఎదురుగా చూసింది లేదు. అలాగే నా సైన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంత దాకా వచ్చా. స్టిల్ 2024లో కూడా ప్రభుత్వ పాఠశాల నేపథ్యం చదువుకున్న పిల్లల పరిస్థితి ఇదే ఉంది. నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను. ఇలా కాకూడదు. ఎప్పుడైతే హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అంటామో, చేతితో తాకడం, చేయడం, చెందుతామో, అప్పుడు మనకి బాగా గుర్తుంటుంది. మనమేమో అబ్దుల్ కలాం గురించి, వారి గురించి, వీళ్ళ గురించి అంతా ఇన్స్పిరేషన్గా పిల్లలతో మాట్లాడతాం. కానీ సరైన వ్యవస్థ లేకపోతే సైంటిస్టులు ఎలా తయారవుతారు, వ్యక్తులు ఎలా తయారవుతారు అని చెప్పి ఆలోచించి ఒక సైన్స్ సెంటర్ పెట్టాలనే ఒక ఆలోచనతో ఈ సైన్స్ కేంద్రం ఏంటంటే, ఒక ప్రాంతంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాలలో నిర్దేశించినటువంటి ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అంటే ఒక మైక్రోస్కోప్ అంటే
ఒక 25-30 మైక్రోస్కోప్లు ఉంటాయి. ఒకేసారి ప్రభుత్వ పాఠశాలలో ఒక 120 మంది పిల్లలు వచ్చి ఒక ఫుల్ డే ఉండి ఆ ప్రయోగాలన్నీ చూసి చేసి నేర్చుకొని చేతులతో వెళ్ళొచ్చు. అదొక సైన్స్ కేంద్రం పెట్టాలని ఆలోచన జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్లో ఈ 3 కేంద్రాలు, ఈ 3 ప్రాజెక్ట్స్ మీద, ప్రాజెక్ట్ అన్నపూర్ణ, ప్రాజెక్ట్ తేజస్, ప్రాజెక్ట్ సైన్స్ సెంటర్, ఇవి అప్కమింగ్ రాబోయే ప్రాజెక్ట్. మీరు చెప్పిన ప్రాజెక్టులు అన్నీ కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉన్నాయి అన్నయ్య. సో మీరు అనుకుంటున్నది మనస్ఫూర్తిగా నెరవేరాలని కోరుకుంటున్నాము. మీ జీవిత లక్ష్యం ఏంటన్నయ్య? సో చాలా మంచి ప్రశ్న. ప్రతిరోజు నేను ఇంటికి వెళ్ళంగానే నా పిల్లల్ని, మా భార్యని, వీళ్ళందరినీ చూసి తర్వాత వాళ్ళతో మాట్లాడి పడుకోగానే వెంబటి నేను నిద్ర వస్తున్నాను. ఎక్కడ నేను అంటే కలత చెంది కానీ నిద్ర పట్టకపోవడం కానీ అలాంటిది ఉండదు. ఎందుకంటే నేను అనుకున్నాను ఏదో యాక్సిడెంటల్గా మా అమ్మాయిలా అనడం వల్ల వచ్చానని, కానీ దైవం యొక్క కల్పన ఉంటుంది నీ గురించి కానీ నా గురించి కానీ. ప్రతి వ్యక్తి ఒక కలగన్నట్టు భగవంతుడు ఒక కలగంటాడు మన గురించి, కానీ దాన్ని గుర్తించగలగాలి. నేను అనుకుంటున్నాను బహుశా నేను గుర్తించగలిగేటటువంటి అనేక సంఘటనలు, అనేక మంది వ్యక్తుల ద్వారా, మనుషుల ద్వారా నా మార్గాన్ని, నా లక్ష్యాన్ని భగవంతుడు చూపించగలిగాడు అనిపిస్తుంది. ఇప్పటికీ అనిపిస్తుంది. నేను ఒకసారి ఆలోచించి ఒంటరిగా కూర్చున్నప్పుడు, అంటే మన జగదీష్ అన్నతో కానీ బాగా సన్నిహితులట సరిగ్గా పనిచేయట్లేదు అనేటటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది అని. అంటే నా చివరి శ్వాస ఉండే వరకు నేను సర్వీస్ చేయడం అంటే ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం, కృప అని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళకి చాలా వేతనం, అంటే సుమారుగా నెలకు 5 లక్షలు వచ్చేవాళ్ళు, లేకపోతే సంవత్సరానికి 2 కోట్లు ఉన్న మిత్రులు, స్నేహితులు అందరూ ఉన్నారు, పరిచయం అవుతారు. 100 కోట్ల ఇండస్ట్రీ రన్ చేసే వెల్ విషర్స్ కూడా అక్షయ విద్య పరిచయం ద్వారా అయ్యారు. చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్స్, ఇండస్ట్రీస్, పొలిటీషియన్స్, వీళ్ళందరితో సన్నిహిత సంబంధాలు, మానవ బాంధవ్యాలు ఉన్నాయి. కేవలం ఇది నా యొక్క కుటుంబ నేపథ్యం ద్వారానో, నా యొక్క చదువు ద్వారానో నాకు వచ్చినటువంటి గౌరవం కాదు, నాకు వచ్చినటువంటి గుర్తింపు కాదు. కేవలం భగవంతుడు యొక్క కృపాకరుణ ఏంటంటే ఇతరులకు సేవ చేయడం. మనకన్నా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తిని కోసం మనం ఆలోచించడం, నాలెడ్జ్లో కానీ మిగతా విషయంలో, అదే భగవంతుడి యొక్క ఆలోచన. సో నా లక్ష్యం నిర్దేశించాడు భగవంతుడు. నేను చివరి వరకు ఎవరైతే పిల్లలు విద్యలో కానీ ఇలా ఉంటారో వాళ్ళందరి కోసం నేను ఇలాగే పనిచేస్తూ చివరి వరకు ఇదే పనిలో ఉండాలని ఆ భగవంతుడు నాకు ఇచ్చిన లక్ష్యం అని నేను గుర్తించాను. నేను దానికోసం అది చాలా ఆనందంగా, చాలా సంతోషంగా నిరంతరం ఎప్పుడు చేస్తూ ఉంటాను. నాకు ఎక్కడ ఈ పని పట్ల నిరాశ, నిస్పృహ, అశాంతి అలాంటివి ఏం లేవు. ఎప్పుడు కొత్తగా ఏం చేయాలనే ఆలోచన, అమ్మవారి స్పృహ, అనుగ్రహం వల్ల మీలాంటి అనేక మంది స్నేహితులు, మిత్రులను కలుసుకోగలుగుతున్నాను. నేను నిజంగా ఉద్యోగం చేస్తుంటే ఒక మంచి మేనేజర్ అయితే నా కింద ఒక 10 మంది పనిచేసే టీము, మహా అయితే నా పైన CEO, ఇంకో XZ, జీవితం మొత్తం ఈ 20 మంది మధ్య తిరుగుతుంది. ఎందుకంటే 8 గంటలు ఏ కంపెనీ కన్నా ఇవ్వాలి, వెళ్ళడానికి రావడానికి ఒక 2 గంటలు, అంటే 12 గంటలు కేవలం ఒక వ్యవస్థకో, ఒక సంస్థకో, ఒక ఇన్స్టిట్యూషన్కే నేను చేయాలి. కానీ ఈరోజు ఆదిలాబాద్ నుంచి అనంతపురం దాకా, చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా, ఇది కాకుండా ఎల్లలు లేకుండా ప్రపంచంలో ఎక్కడికన్నా చేయగలిగేటటువంటి వ్యక్తులు, మనుషులు, వీళ్ళందరూ ఇన్ని పరిచయాలు వచ్చినాయి అంటే ఇంత అతి తక్కువ కాలంలో, అంత చిన్న వయసులో, కేవలం అది సేవ వల్లే, సర్వీస్ వల్లే. సో నా జీవిత లక్ష్యం చివరి శ్వాస వరకు నేను ఇతరులకి, అవసరం ఉన్న వాళ్ళకి ఎంత ఎక్కువ మందికి నేను ఉపయోగపడగలుగుతాను. సో మీరు చెప్పిన విషయాలన్నీ వినడం వల్ల మాకు కూడా ఎంతో స్ఫూర్తి వచ్చిందన్నయ్య. మీరు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, మీ విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. వందే మాతరం. వందే మాతరం.
మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.